ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ కంప్లీట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లెసన్లో కొన్ని డెఫినేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కొత్త టాపిక్ ఇంట్రడక్షన్స్ ఉండడం వల్ల మీకు కొంచెం డ్రైగా అనిపించవచ్చు, కొంచెం పేషెన్సీతో వినాల్సి ఉంటుంది. ప్లస్ మీరు ఈ లెసన్ ఫాలో అవుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాయడం ద్వారా కంటిన్యూస్ అటెన్షన్ అనేది పే చేయొచ్చు. సో రిమైనింగ్ లెసన్స్తో కంపేర్ చేస్తే ఈ లెసన్ అనేది కొంచెం డ్రై అనిపించవచ్చు. సో ఒకవేళ మీరు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్ కనుక ఫాలో అవ్వకుండా ఫస్ట్ ఈ లెసన్ వింటుంటే కనుక సో ఇది సజెస్టబుల్ కాదు. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్ కంప్లీట్ గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ఈ లెసన్ ఫాలో అయితే కనుక మీరు ఈ లెసన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఏపీ అండ్ తెలంగాణ బోర్డ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెసన్లోని టాపిక్స్ మరియు కరోనా పాండమిక్ వల్ల 30% సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ 30% సిలబస్లో ఈ లెసన్ నుంచి రిమూవ్ చేసిన టాపిక్స్ అనేవి సో మేజర్ థియరమ్స్ని రిమూవ్ చేశారు. సో అవేంటంటే పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, ప్యారలల్ యాక్సిస్ థియరం. సో రెగ్యులర్గా వీటిని ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్గా ట్రీట్ చేసేవాళ్ళం. సో ప్రజెంట్ ఈ టాపిక్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. Topics explained in this lesson: introduction, center of mass, center of gravity, vector product, relation between linear velocity and angular velocity, conservation of angular momentum. So ఈ conservation of angular momentum కాన్సెప్ట్ బేస్డ్గా నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇస్ వీటిని నేను స్టార్ మార్క్తో ఇండికేట్ చేశాను. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీకు వర్క్ పవర్ ఎనర్జీలో కవర్ అవుతుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఈ లెసన్లో తెలుసుకుంటారు. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో ఈ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇనర్షియా టాపిక్లోని థియరమ్స్ని సిలబస్ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఓన్లీ ఈ సంవత్సరానికి మాత్రమే రిమూవ్ చేశారు. సో నేను ఆ థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలుగా టోటల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. కానీ నెక్స్ట్ ఈ కాన్సెప్ట్కి ఎడిషనల్గా వేరే వీడియో ద్వారా ఆ థియరమ్స్ రెండింటిని నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు ఆ లింక్ ద్వారా ఈ థియరమ్స్ అనేవి వినొచ్చు. నెక్స్ట్ రోలింగ్ మోషన్, రోలింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఈ రెండు టాపిక్స్ కూడా మనకి ఈ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ఇది ఎంటైర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్పెసిఫిక్గా ఒక టాపిక్కే కావాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఈ వీడియోలో ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఏ టైంలో రన్ అవుతుంది అనేది ఆ టైమింగ్ నేను మెన్షన్ చేస్తాను. జస్ట్ మీరు ఆ టైమింగ్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆ టాపిక్ దగ్గరకు వెళ్ళిపోతారు. సో ఎంటైర్ లెసన్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తం వినొచ్చు. లేదా ఇండివిజువల్గా టాపిక్ నాకు ఈ పర్టికులర్ టాపిక్ మాత్రమే కావాలంటే కనుక జస్ట్ కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ ఆ టాపిక్ వెళ్తారు. సో ఫెసిలిటీని యూస్ చేసుకోండి. ఇంట్రడక్షన్. లెసన్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళే ముందు దీనికన్నా ముందు లెసన్లో మనం నేర్చుకున్నవి జస్ట్ ఒక్కసారి స్మాల్ రీకాల్. అదేంటంటే సింపుల్ పాయింట్, మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈ కాన్సెప్ట్స్లో ఒక బాడీ యొక్క మోషన్ స్టడీ చేసేటప్పుడు ఒక బాడీ ఒక పార్టికల్ అని చెప్పేసి ఒక యూనిక్గా కాన్సెప్ట్ని కన్సిడర్ చేసుకొని అనలైజ్ చేస్తాం. ఒక బాడీ యొక్క మోషన్, ఒక పార్టికల్ యొక్క మోషన్ అనేది ఒక యూనిక్ థింగ్గా తీసుకొని అనలైజ్ చేస్తాం. కానీ ఈ లెసన్కి వచ్చేసరికి ఆ బాడీని n నెంబర్ ఆఫ్ పార్ట్స్గా మనం విజువలైజ్ చేసుకొని ఈచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేయడానికి. సో టోటల్ బాడీకి ఒక పర్టికులర్ పాయింట్, ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ మాస్ని కన్సిడర్ చేసి సెంటర్ ఆఫ్ మాస్ని స్టడీ చేయడం ద్వారా మొత్తం టోటల్ బాడీ యొక్క డీటెయిల్స్ని స్టడీ చేస్తాం. సో అందుకనే ఈ కాన్సెప్ట్ని అనలైజ్ చేయడానికి సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ రిజిడ్ బాడీ. సో ఇప్పుడు ఏదైనా బాడీ మోషన్లో ఉంది. సో ఆ బాడీ యొక్క మోషన్ డీటెయిల్స్ స్టడీ చేసే ముందు ఆ బాడీని ఒక రిజిడ్ బాడీగా ట్రీట్ చేసి, సో ఇది రొటేటరీ మోషన్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లెసన్ ఆ హెడ్డింగ్ ద్వారానే మీరు చాలా వరకు కంటెంట్ని అనలైజ్ చేయొచ్చు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని మనం ఒక సిస్టమ్గా ట్రీట్ చేస్తాం.
ఆ బాడీలో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. ఇలా n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ద్వారా ఈ బాడీ ఫామ్ అయింది. సో ఈ బాడీ యొక్క మొత్తం డీటెయిల్స్ స్టడీ చేయడానికి ఆ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ గురించి డీటెయిల్స్ స్టడీ చేస్తే చాలు. మొత్తం టోటల్ బాడీ యొక్క డీటెయిల్స్ని మనం బాడీ యొక్క మోషన్ని మనం అనలైజ్ చేయొచ్చు. సో అందుకోసం ఫస్ట్ రిజిడ్ బాడీ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ అ బాడీ విత్ ఎ పర్ఫెక్ట్లీ డెఫినెట్ అండ్ ఇన్ఛార్జింగ్ షేప్. అంటే బాహ్య బలం ప్రయోగించడం ద్వారా ఆ బాడీ యొక్క షేప్లో ఎటువంటి చేంజ్ మనం తీసుకురాలేనటువంటి బాడీని మనం రిజిడ్ బాడీ అని చెప్పేసి అంటాం. అంటే బై ద అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ బాడీలో పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేవి మనం మాడిఫై చేయలేం. సో డిస్టెన్సెస్ బిట్వీన్ ఆల్ pairs ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సచ్ అ బాడీ డు నాట్ చేంజ్. సో బై ద అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ బాహ్య బలం ప్రయోగించినా సరే వస్తువులోని లేదా ఆ బాడీ యొక్క పార్టికల్స్ మధ్య ఎటువంటి డిస్టెన్స్ అనేది మారకపోతే అలాంటి బాడీని మనం రిజిడ్ బాడీ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ ఒక బాడీని అబ్జర్వ్ చేయొచ్చు. సో మొత్తం టోటల్ ఈ బాడీని మనం స్టడీ చేయడానికి సో ఒక XYZ కోఆర్డినేట్ సిస్టమ్ కన్సిడర్ చేసుకొని సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా ఈ బాడీకి పొజిషన్ కోఆర్డినేట్స్ని డిజైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ అవుతుంటే ఆ మూవ్ అవుతున్న బాడీలో డిఫరెంట్ పార్టికల్స్కి డిఫరెంట్ వెలాసిటీస్ డిఫరెంట్ యాక్సలరేషన్స్ వీటి ద్వారా మొత్తం టోటల్ బాడీ మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అలాంటి డీటెయిల్స్ని అనలైజ్ చేయొచ్చు. సో వన్ బై వన్ నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో క్లియర్గా పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్లేషనల్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక బాడీ అనేది మూవ్ అవుతుంది. ఆ బాడీలో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ప్రతి పార్టికల్ కూడా సేమ్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ బాడీ ప్యూర్ ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉంది అని చెప్పేసి అంటాం. మళ్ళీ చెప్తున్నాను. సో ఒక బాడీలో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని మనం ఊహించుకున్నా సరే ప్రతి పార్టికల్ సేమ్ డైరెక్షన్లో సేమ్ వెలాసిటీతో కనుక మూవ్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడున్నా సరే సో ఒక పర్టికులర్ టైంలో ఈ పార్టికల్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది ఈ పార్టికల్ కూడా అంతే డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. అలా కనుక మోషన్ ఉంటే అన్ని పార్టికల్స్కి దాన్ని మనం ఆ బాడీ మొత్తం ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉంది అని చెప్పేసి అంటాం. అదే డిఫరెంట్ పార్టికల్స్ ఆఫ్ ది బాడీ హ్యావింగ్ డిఫరెంట్ వెలాసిటీ. సో మొత్తం టోటల్ ఈ బాడీలో డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ వెలాసిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పార్టికల్కి ఒక వెలాసిటీ ఉంటుంది ఒక డైరెక్షన్లో, ఇక్కడ ఉన్న పార్టికల్కి ఒక డైరెక్షన్లో వెలాసిటీ, ఇక్కడ ఉన్న పార్టికల్కి వేరే డైరెక్షన్లో వెలాసిటీ, అలా డిఫరెంట్ డైరెక్షన్ డిఫరెంట్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది అనుకుందాం. సో ఈ సెంటర్ పాయింట్కి దగ్గరగా ఉన్న వెలాసిటీ ఒకలా ఉంటుంది, దూరంగా ఉంటే వెలాసిటీ ఇంకోలా ఉంటుంది. సో అలా డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఉన్న పార్టికల్కి డిఫరెంట్ వెలాసిటీ డిఫరెంట్ డైరెక్షన్ అలా ఎగ్జిట్ అయి ఉంటే ప్లస్ ఆ మొత్తం టోటల్ బాడీ ఒక పాయింట్ని బేస్ చేసుకొని లేదా ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని కనుక రొటేట్ అవుతుంటే దాన్ని మనం ప్యూర్ రొటేషనల్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ట్రాన్స్లేషనల్ మోషన్ రొటేషనల్ మోషన్ ఈ రెండు మిక్సింగ్. సో ట్రాన్స్లేటరీ మోషన్ రొటేటరీ మోషన్ రెండు ఉంటే కనుక దాన్ని మనం రోలింగ్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో రొటేటరీ మోషన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేషన్ రెండు మిక్స్ చేస్తే మనకి రోలింగ్ మోషన్ వస్తుంది. ఏదైనా ఒక బాడీ రోల్ అవుతుంటే డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, ఆ రకంగా దానికి రొటేషన్ ఉంది. రొటేషనే కాకుండా సెంటర్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ సెంటర్ పాయింట్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది. సో డిఫరెంట్ పార్టికల్ డిఫరెంట్ వెలాసిటీతో డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి డిఫరెంట్ టైంలో, కానీ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ సెంటర్ పాయింట్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది ఒక స్ట్రైట్ లైన్లో. సో ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది రొటేటరీ మోషన్ ఉంది. సో దీన్ని మనం రోలింగ్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రోలింగ్ మోషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ లెసన్ లాస్ట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ డెఫినేషన్: the total mass of the body concentrated at a particular point. ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో మొత్తం టోటల్ బాడీకి మాస్ అంతా ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాడీ రోల్ అవుతుంది అనుకుందాం. సో ఇలా రోల్ అవుతున్న బాడీలో డిఫరెంట్ పార్టికల్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, కానీ ఏ పాయింట్ అయితే బాడీ రోల్ అవుతున్న ఏ పాయింట్ అయితే లీనియర్గా మూవ్ అవుతుందో ఆ పాయింట్ మనకి సింపుల్గా సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అని చెప్పేసి మనం స్పెసిఫై చేసి చెప్పచ్చు. సో మచ్ మోర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్.
సో సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నది. సో పార్టికల్ కాంబినేషనే ఒక సిస్టమ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తున్నాం, లేదా ఒక బాడీని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఒక సిస్టమ్గా స్టడీ చేస్తున్నాం. సో మన కన్వీనియన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో జస్ట్ ఓన్లీ రెండు పార్టికల్స్ ఉన్నాయనుకుందాం. M1 M2 అని 2 మాస్ బాడీస్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ అనేది డిజైన్ అయింది అనుకుందాం. ఓన్లీ 2 పార్టికల్స్తో ఉండదు, కానీ మన కన్వీనియన్స్ కోసం మనం అలా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ M1 M2 2 మాస్ బాడీస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ x యాక్సిస్ నుంచి లేదా xy యాక్సిస్ ఆరిజిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ x1 యాజ్ వెల్ యాజ్ x2 డిస్టెన్స్లో ఉన్నాయి అనుకుందాం. ఈ రెండు M1 M2 మాస్ బాడీస్ యొక్క సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ C అనేది సెంటర్ ఆఫ్ మాస్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. ఎప్పుడు M1 M2 రెండు మాసెస్ సేమ్ అయితే. ఒకవేళ M1 మాస్ అనేది హెవీ అయితే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనేది M1 వైపు వచ్చేస్తుంది. అలాగే M2 మాస్ అనేది హెవీ అయితే సెంటర్ ఆఫ్ మాస్ అనేది M2 వైపు షిఫ్ట్ అవుతుంది. ఇది ఎలాగో చాలా సింపుల్గా మనం స్టడీ చేయొచ్చు. మీ దగ్గర ఒక ఫ్లాంక్ ఉంటే కనుక సో ఆ ఫ్లాంక్ని ఒక సింగిల్ హ్యాండ్తో పట్టుకోండి. ఫర్దర్ ఆ ఫ్లాంక్ యొక్క సెంటర్లో జస్ట్ ఒక ఫింగర్ బేస్డ్గా కనుక మీరు ఉంచి బ్యాలెన్స్ చేస్తే ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ చేయొచ్చు. కొంతమంది అయితే ఆ ఫ్లాంక్ని రొటేట్ చేస్తూ ఉంటారు కూడా. సో ఒక పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని ఈజీగా రొటేట్ చేస్తుంటారు కంటిన్యూస్గా. సో ఇప్పుడు అలాంటి ఫ్లాంక్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మీరు ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ చేశారు అనుకుందాం. ఆ బ్యాలెన్స్ చేసిన పాయింట్ దగ్గర మీరు జస్ట్ అలాగే ఉంచి ఆ ఫ్లాంక్ పైన ఏదో ఒక ఎండ్ జస్ట్ ఒక పెన్ కానీ లేదా ఒక బుక్ కానీ ప్లేస్ చేస్తే అప్పుడు ఎటువైపు అయితే మనం బుక్ పెడుతున్నామో సో అటువైపు ఫ్లాంక్ అనేది కింద పడిపోతుంది. సో బుక్ పెట్టిన తర్వాత కూడా ఫ్లాంక్ కింద పడకుండా ఉండాలంటే బుక్ మనం ఎటువైపు అయితే పెట్టామో సో మనం హోల్డ్ చేస్తున్న పాయింట్ని ఆ బుక్ పెట్టే వైపు షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈక్విలిబ్రియం తీసుకురావచ్చు. సో ప్రాక్టికల్గా మీరు కూడా ఒకసారి జస్ట్ ట్రై చేసి చూడండి. ఎటువైపు అయితే మాస్ ఎక్కువ ఉందో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనేది అటువైపు షిఫ్ట్ అవుతుంది. సో ఆ ఎనాలిసిస్ ద్వారా సో ఆ పొజిషన్ మనం R అని అనుకుంటే మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎక్కువ మాస్ ఉంటే ఆ ఎక్కువ మాస్ ఉన్న దగ్గరగా మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎక్కువ మాస్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ R ప్రపోర్షనల్ టు 1/m. సో దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు R1/R2 ఈక్వల్స్ టు రెసిప్రోకల్. సో M2/M1. సో దాన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు M1R1 ఈక్వల్స్ టు M2R2. సో ఫర్దర్ మన డయాగ్రామ్ నుంచి R1 సో ఈ R1 అనేది సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ XCM అనుకున్నాం. M1 మాసు బాడీ x1 డిస్టెన్స్లో ఉందనుకున్నాం. ప్లస్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఫస్ట్ మాసు బాడీకి ఉండే డిస్టెన్స్ R1. సో ఇప్పుడు డయాగ్రామ్లో ఈ 3 పాయింట్స్ నుంచి R1 ఈక్వల్స్ టు మొత్తం టోటల్ డిస్టెన్స్ XCM సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్ మనకి ఆరిజిన్కి XCM మైనస్ x1 మనకి R1 అవుతుంది. సో R1 ఈక్వల్స్ టు XCM మైనస్ x1. అదే R2 అయితే సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఈ డిస్టెన్స్. సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనకి ఈ డిస్టెన్స్ కావాలి. సో మనకి ఈ C నుంచి ఆరిజిన్కి XCM అని తెలుసు. మొత్తం టోటల్ M2 నుంచి ఆరిజిన్ వరకు డిస్టెన్స్ x2 అని తెలుసు. ఈ మొత్తం టోటల్ x2లోంచి XCM వాల్యూని కనుక తీసేస్తే మనకి R2 వస్తుంది. సో R2 ఈక్వల్స్ టు x2 మైనస్ XCM. సో ఇప్పుడు ఈ R1 R2 వాల్యూస్ రెండు మనకి డయాగ్రామ్ నుంచి గెయిన్ చేసాం కాబట్టి ఆ రెండింటిని మనం ఒకవేళ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అనలైజ్ చేసిన R1 R2 వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఇంటూ R1 ప్లేస్లో XCM మైనస్ x1, R2 ప్లేస్లో x2 మైనస్ XCM. సో ఫర్దర్ ఈ M1 M2ని మల్టిప్లై చేసి బ్రాకెట్ని మనం తీసి సింప్లిఫై చేసి XCM గురించి మనకి డీటెయిల్ కావాలి. సో పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏ పొజిషన్లో ఉంది, ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మాస్ బాడీస్ యొక్క డీటెయిల్స్ ఎంత పొజిషన్లో ఉన్నాయి అనేది మనకి తెలిస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఏ పొజిషన్లో ఉంటుంది అనేది మనం అనలైజ్ చేయగలగాలి. సో అలాంటి ఈక్వేషన్ డిజైన్ చేయడం కోసమని సో మల్టిప్లై చేసిన తర్వాత XCM టర్మ్స్ని ఒకవైపు తీసుకొచ్చేస్తే సో మనకి M1 XCM నెక్స్ట్ ఇటువైపు మైనస్ M1 XCM ఉంది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే కనుక ప్లస్ M2 XCM అవుతుంది. సో XCM కనుక మనకు కామన్ తీస్తే M1 ప్లస్ M2 అవుతుంది. సో అది మనం అగైన్ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే అది డినామినేటర్లో M1 ప్లస్ M2. నెక్స్ట్ అలాగే M1
మైనస్ x1 మనం మల్టిప్లై చేస్తే మైనస్ m1 x1 ఉంది, అది రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ప్లస్ m1 x1. సో ఫైనల్గా మనం దీన్ని రీషఫుల్ చేసి XCM టర్మ్స్ ఒకవైపు నుంచి రిమైనింగ్ టర్మ్స్ అటు పంపించిన తర్వాత ఓన్లీ XCM ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి m1 m2 మన డినామినేటర్ తీసుకొచ్చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇలా 2 పార్టికల్ సిస్టమ్కి మనకి పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఐడెంటిఫై చేసాం. సో సింపుల్ ఈక్వేషన్ m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఒకవేళ 3 పార్టికల్స్ ఉంటే ఇంకొక అడిషనల్ టర్మ్ వస్తుంది, అది ప్లస్ m3 x3 న్యూమరేటర్లో, డినామినేటర్లో ప్లస్ m3. అలాగే n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కూడా మనం ఇలా ఈక్వేషన్ రాయొచ్చు. అలాగే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి m1 మాసు బాడీ ఎంత డిస్టెన్స్లో ఉంది, m2 మాసు బాడీ ఎంత డిస్టెన్స్లో ఉందో వాటి కూడా మన ఎక్స్ప్రెషన్స్ని డెరైవ్ చేయొచ్చు. అంటే r1 r2కి మీన్స్ r1 r2 కూడా ఇండివిజువల్గా మనం ఎక్స్ప్రెషన్స్ని డెరైవ్ చేయొచ్చు. సో అందుకోసం డయాగ్రామ్ నుంచి ద టోటల్ d డిస్టెన్స్ బిట్వీన్ m1 అండ్ m2 అనేది మనం r1 ప్లస్ r2 అని చెప్పేసి రాయొచ్చు. సో అప్పుడు r2 ఈక్వల్స్ టు d మైనస్ r1 అవుతుంది. సో ఇప్పుడు మనకి m1 r1 ఈక్వల్స్ టు m2 r2 ఫార్ములా తెలుసు కాబట్టి, సో అందులో r2 ప్లేస్లో dr1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ d m1 m2లో మనకి r1 r2 ఎక్స్ప్రెషన్ కావాలి. సో అందుకోసం ఇక్కడ m2తో మల్టిప్లై చేసి మనకి m2 r1 అనే టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే, సో అప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో మనం ఈ r1 టర్మ్ని ఇటు పంపించిన తర్వాత r1 కామన్ తీస్తే మనకి m1 ప్లస్ m2 అవుతుంది. సో m1 m2 మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే మనకి డినామినేటర్లో m1 ప్లస్ m2 అవుతుంది. సో మనకి r1 ఈక్వల్స్ టు m2d బై m1 ప్లస్ m2. సో సిమిలర్లీ ఈ r1 వాల్యూని ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు d మైనస్ m2d బై m1 ప్లస్ m2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ మనకి m2d బై m1 ప్లస్ m2 అని వస్తుంది. సో అది సెపరేటెడ్ పాయింట్స్గా నేను రాసి చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ r2 ఈక్వేషన్ ఈక్వల్స్ టు d మైనస్ r1 ప్లేస్లో మనం m2d బై m1 ప్లస్ m2. సో ఇప్పుడు ఇక్కడ dని కామన్ తీయచ్చు. సో d కామన్ తీస్తే మనకి LCM అనేది m1 ప్లస్ m2 అవుతుంది. సో అప్పుడు d కామన్ తీసాం కాబట్టి మనకి ఇక్కడ 1 ఉంది. సో 1 ఇంటూ m1 ప్లస్ m2 మనకి m1 ప్లస్ m2. నెక్స్ట్ మైనస్ d కామన్ తీసాం కాబట్టి ఓన్లీ m2. సో m2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ m1d బై m1 ప్లస్ m2. సో r2 ఎక్స్ప్రెషన్ మనకి m1d బై m1 ప్లస్ m2. సో ఇలా r1కి r2కి కూడా ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేయొచ్చు. మనకి ఇండివిజువల్గా మాసెస్ అండ్ ఆ రెండు మాసెస్ మధ్య డిస్టెన్స్ తెలిస్తే ఈజీగా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఈ రెండు బాడీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ప్లేన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్లో ఒక సిస్టమ్ ఉందనుకుందాం. సో ఆ సిస్టంలో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ m1 m2 m3 m4 అండ్ సో ఆన్ mn. సో దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ XCM YCM అని అనుకుందాం. సో XCM సెంటర్ ఆఫ్ మాస్ x యాక్సిస్ పరంగా పొజిషన్, YCM y యాక్సిస్ ప్రకారంగా సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అనుకుందాం. సో అప్పుడు మనం సింపుల్గా ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. సో m1 x1 ప్లస్ m2 x2 2 పార్టికల్ సిస్టమ్కి అలాగే n నెంబర్ ఆఫ్ పార్టికల్ సిస్టమ్కి మనం ఈ విధంగా రాయొచ్చు అండ్ సో ఆన్ ప్లస్ mn xn. సో ఇదే ఎక్స్ప్రెషన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. డినామినేటర్ టోటల్ పార్టికల్స్ యొక్క మాసెస్ని యాడ్ చేస్తే టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ వస్తుంది. సో టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ క్యాపిటల్ M అని అనుకుంటే, నెక్స్ట్ m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ అండ్ సో ఆన్ వీటన్నిటిని n నెంబర్ కనుక యాడ్ చేస్తే రిజల్ట్ వచ్చే టోటల్ మనం ఈ విధంగా రాయొచ్చు. సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఫ్రమ్ i ఈక్వల్స్ టు 1 to n mi xi. సో సిమిలర్లీ y యాక్సిస్ పరంగా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాడీ y1 డిస్టెన్స్లో ఉందనుకుందాం అలాంగ్ y యాక్సిస్, సెకండ్ బాడీ y2 డిస్టెన్స్, అలాగే nth బాడీ yn డిస్టెన్స్లో ఉంటే కనుక సేమ్ x యాక్సిస్ పరంగా ఎలా రాసామో సేమ్ y యాక్సిస్ పరంగా. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ 3 డైమెన్షనల్గా ఉంటే ZCM కూడా రాయొచ్చు. అప్పుడు m1 z1 ప్లస్ m2 z2 ప్లస్ అండ్ సో ఆన్ mn zn బై
m1 plus m2 plus and so on mn అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా ఇలా కనుక రాస్తే సో సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n. సో ఇలా n నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం i ఈక్వల్స్ టు 1 to n అని mi yi అని చెప్పేసి రాయొచ్చు. సో డినామినేటర్ టోటల్ మాసెస్ యాడ్ చేస్తే మనకి మీన్స్ పార్టికల్స్ యొక్క అన్ని పార్టికల్స్ యొక్క మాసెస్ని యాడ్ చేస్తే టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ వస్తుంది క్యాపిటల్ M. సో ఇప్పుడు ఇదే ఈక్వేషన్ మనం ఇంకో రకంగా కూడా రాయొచ్చు. సో ఇలా సిగ్మా అండ్ సమ్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో కూడా రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్లో రాస్తే కనుక ఈ విధంగా వస్తుంది. సో xcm సో పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు 1 by m యాజ్ యూజువల్. సో సిగ్మా mixi అనే దాన్ని మనం సో సిగ్మా యాడింగ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఇంటిగ్రేషన్ మీనింగ్ కూడా అదే. సో యాడింగ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఆఫ్ x పొజిషన్ అండ్ dm మాస్. ఫర్ సపోజ్ ఇదే ఒక బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ r1 r2 r3 అండ్ సో ఆన్ rnలో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ వెక్టర్ x యాక్సిస్ y యాక్సిస్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 3D పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బాడీ ఉంది. సో ఆ బాడీలో ఒక డిఫరెంట్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మీన్స్ ఆరిజిన్ నుంచి x1 x2 కాకుండా r1 r2 అండ్ సో ఆన్ rn పొజిషన్లో కనుక ఉంటే సో అప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాయొచ్చు rcm. సో x అనేది ఒక యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది, y అనేది జస్ట్ y యాక్సిస్ని ఇండికేట్ చేస్తుంది. సో rcm అనేది రేడియస్ వెక్టర్ ఇన్ ఎనీ ప్లేన్. సో rcm ఇన్ జనరల్గా m1 r1 plus m2 r2 plus and so on mn rn by m1 plus m2 plus and so on mn. సో ఇది జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాడీ. సో ఇది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని ఇండికేట్ చేస్తుంది ఇన్ జనరల్ విత్ రేడియస్ వెక్టర్. ఫర్ సపోజ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మూవ్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్కి వెలాసిటీ ఉంటుంది. సో ఆ వెలాసిటీ డీటెయిల్స్ చూద్దాం. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ తెలుసుకునే ముందు మనం డెరైవ్ చేసిన RCM. సో డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయలేదు, 2 పార్టికల్ సిస్టమ్కి డెరైవ్ చేసి సిమిలర్లీ అండ్ టర్మ్స్ అని చెప్పేసి మనం రాసాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో r అనేది డిస్ప్లేస్మెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టైం కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే సో ఇక్కడ డినామినేటర్ని మొత్తం టోటల్ క్యాపిటల్ Mగా రాశాను. సో రాసిన తర్వాత m అనే టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే mRCM ఈక్వల్స్ టు m1 r1 ప్లస్ m2 r2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mn rn. సో ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ని మనకి m ఇంటూ విత్ రెస్పెక్ట్ టు టైం సో drcm బై dt ఈక్వల్స్ టు సో ప్లస్ అనే టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇండివిజువల్గా m1 కాన్స్టెంట్ సో డిఫరెన్షియేషన్ ఫర్ r1 సో dr1 బై dt, అలాగే m2 కాన్స్టెంట్ r2కి డిఫరెన్షియేషన్ dr2 బై dt ప్లస్ అండ్ సో ఆన్ rnకి డిఫరెన్షియేషన్ drn బై dt. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్ బాడీ, rate of change of displacement of second body, rate of change of displacement of nth body. So rate of change of displacement velocity. So కాబట్టి మనం ఎక్స్ప్రెషన్స్ ఇలా రాయొచ్చు. సో dr1 by dt nothing but rate of change of displacement of first body, nothing but velocity of the first body, similarly velocity of second body, అలాగే velocity of nth body. So the velocity of center of mass. సో velocity of center of mass ఎక్స్ప్రెషన్ మనం అనలైజ్ చేయొచ్చు. ఈ m టర్మ్ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి VCM వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇది m1 v1 ప్లస్ m2 v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ m1 vn బై m. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2 పార్టికల్ సిస్టమ్కి అయితే సింప్లీ VCM ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2 బై m1 ప్లస్ m2 అవుతుంది. నెక్స్ట్ ఇదే వెలాసిటీ ఎక్స్ప్రెషన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మాలో కూడా రాయొచ్చు. ద టోటల్ న్యూమరేటర్ని సిగ్మా mivi ఫ్రమ్ i ఈక్వల్స్ టు 1 to n రాయొచ్చు. సో ఫర్ 2 పార్టికల్ సిస్టమ్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని మనం సింపుల్గా మెన్షన్ చేయొచ్చు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. సో ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ మొమెంటమ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ మొమెంటమ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి ముందు జస్ట్ మనం వెలాసిటీ
ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ స్టడీ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ జస్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంని మనం రైట్ సైడ్ మూవ్ చేసి సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ స్టడీ చేసాం. బట్ దాని ముందు స్టెప్లో వచ్చిన మనకి ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే మాస్ ఇంటూ వెలాసిటీ నథింగ్ బట్ మూమెంటం. సో ఫస్ట్ పార్టికల్ మాస్ ఇంటూ ఫస్ట్ పార్టికల్ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ మూమెంటం. సో 1 1 ఉంది అంటే ఫస్ట్ పార్టికల్ మూమెంటం. సిమిలర్లీ ఇది సెకండ్ పార్టికల్ మూమెంటం, అలాగే ఇది nth పార్టికల్ యొక్క మూమెంటం. సో ఈ n పార్టికల్స్ యొక్క అన్ని మూమెంటమ్స్ని యాడ్ చేస్తే మనకి టోటల్ మూమెంటం ఆఫ్ ది సిస్టమ్ వచ్చేస్తుంది. సో ఈ మొత్తం టోటల్ సిస్టమ్ యొక్క మూమెంటం కావాలి అంటే అన్ని పార్టికల్స్ యొక్క మూమెంటం కావాలి, వాటి అన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ మూమెంటం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసి చూస్తే టోటల్ మాస్ని వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్తో మల్టిప్లై చేస్తే మనకి ఈ మొత్తానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఏదైనా ఒక సిస్టమ్ యొక్క మొత్తం టోటల్ లీనియర్ మూమెంటం కావాలి అంటే అన్ని పార్టికల్స్ యొక్క మూమెంటంని మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంతో స్టడీ చేస్తే దాన్ని టోటల్ మాస్ ఆఫ్ ది బాడీతో మల్టిప్లై చేస్తే మనకి టోటల్ మూమెంటం ఆఫ్ ది బాడీ వచ్చేస్తుంది. సో అది అడ్వాంటేజ్. మనకి మూమెంటం ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ స్టడీ చేయడం అంటే మొత్తం టోటల్ సిస్టమ్ యొక్క మూమెంటంని స్టడీ చేయడమే. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మూమెంటం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సిస్టమ్ యొక్క మూమెంటం. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనకి అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడం కోసం జస్ట్ మనం ఏదో జస్ట్ కొంత రైస్ పార్టికల్ని జస్ట్ ప్రెస్ చేసి ఉడికిందా లేదా మనం స్టడీ చేస్తే సరిపోతుంది. ఇండివిజువల్గా మొత్తం టోటల్ రైస్ అంతటిని అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే మొత్తం టోటల్ ఒక సిస్టంలోని n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యొక్క మూమెంటం కావాలి అంటే కనుక అన్ని పార్టికల్స్ యొక్క మూమెంటం మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సెంటర్ ఆఫ్ మాస్ పార్టికల్ యొక్క మూమెంటం ఐడెంటిఫై చేస్తే మనకి టోటల్ సిస్టమ్ యొక్క మూమెంటంకి ఈక్వల్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ సో దీన్ని మనం m1 v1 p1 నెక్స్ట్ m2 v2 p2 అని చెప్పేసి మనం ఇలా నోటేషన్లో రాయొచ్చు. సో దాన్ని మొత్తం టోటల్ PCM సెంటర్ ఆఫ్ మాస్ లీనియర్ మూమెంటం ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ pi i ఈక్వల్స్ టు 1 to n అని ఇలా ఒక నోటేషన్లో రాయొచ్చు. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో వెలాసిటీ తెలిస్తే వెలాసిటీ నుంచి మన యాక్సిలరేషన్ ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో ఆ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ని మనం విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వస్తుంది. సో m ఇంటూ VCM విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే dVCM/dt, అలాగే v1 డిఫరెన్షియేట్ చేస్తే vd1/dt, అలాగే v2ని డిఫరెన్షియేట్ చేస్తే dV2/dt, అలాగే vn dVn/dt. సో ఇక్కడ మాసెస్ అనేవి కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ నుంచి సెపరేట్గా బయట కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు v1 డినామినేటర్ t. సో dV1/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ, ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది సెకండ్ బాడీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది nth బాడీ. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని మనం యాక్సిలరేషన్ అని చెప్పేసి అంటాం. సో dVCM/dt నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity of center of mass, nothing but acceleration of the center of mass. So అది ACM అనుకుందాం. సో acceleration of center of mass into total mass of the system, so which is equals to m1a1 plus m2a2. so a1 అంటే acceleration of first body, acceleration of second body, acceleration of nth body. సో ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ ఒకసారి స్టడీ చేస్తే m1a1, సో అకార్డింగ్ టు న్యూటన్ F equals to ma, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ నథింగ్ బట్ ఫోర్స్. సో ఇది నోటేషన్ ప్రకారం 1 ఉంది అంటే ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ పార్టికల్ ప్లస్ ఫోర్స్ ఆన్ ద సెకండ్ పార్టికల్ ప్లస్ ఫోర్స్ ఆన్ ద nth పార్టికల్, వీళ్ళన్నిటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఒక పర్టికులర్ సిస్టమ్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో తెలియాలి అంటే అన్ని పార్టికల్స్ మీద యాక్ట్ చేసిన ఫోర్స్ని తీసుకొని మనం వెక్టార్ సమ్ చేస్తే టోటల్ ఫోర్స్ వస్తుంది. సింపుల్ లాజిక్. ఇన్ని ఫోర్సెస్ని మనం ఐడెంటిఫై చేసి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సెంటర్ ఆఫ్ మాస్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ అని తెలిసిపోతుంది. సో కాబట్టి నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒక పర్టికులర్ సిస్టమ్ గురించి స్టడీ చేయాలంటే మొత్తం టోటల్ సిస్టంలోని ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా డివైడ్ చేసి అన్నిటిని స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సెంటర్ ఆఫ్ మాస్ని స్టడీ చేస్తే ఎంటైర్ సిస్టమ్ని స్టడీ చేసినట్టే. సో ACM ఈక్వల్స్ టు మాస్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక m1a1 ప్లస్ m2a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ m1an/M. సో ఇది యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దీని నోటేషన్ వైజ్గా మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో సిగ్మా ఆఫ్ MI/AI. సో ఇక్కడ m1a1 ఫోర్స్ కాబట్టి మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో m ఇంటూ ACM నథింగ్ బట్ FCM, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు
F1 plus F2 plus and so on Fn. So n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద యాక్ట్ చేస్తున్న అన్ని ఫోర్సెస్ని యాడ్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం. సో వెన్ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ m, 2m, 3m and so on nm are at distances x1 equals to 1, x2 equals to 2, x2 equals to 3 and so on xn equals to n డిస్టెన్స్ లో ఉన్నాయి అనుకుందాం. సో జస్ట్ యూనిట్స్ అని చెప్పారు, SI యూనిట్ సిజిఎస్ యూనిట్ అని చెప్పలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ యూనిట్స్ అని మనం కూడా కంటిన్యూ అయిపోవచ్చు. సో రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ఆరిజిన్ ఆన్ ద యాక్సిస్, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ కావాలి, అన్నీ కూడా x1 x2 ఇచ్చారంటే మనకి జస్ట్ ఓన్లీ x యాక్సిస్ యొక్క ఆరిజిన్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందో కావాలి. సో ఇక్కడ అన్ని పార్టికల్స్ x యాక్సిస్ మీద ఉన్నాయి. సో x యాక్సిస్ మీద డిఫరెంట్ పొజిషన్ దగ్గర ఉన్నాయి. సో ఫర్ సపోజ్ మనం ఒక యాక్సిస్ కనుక కన్సిడర్ చేస్తే x యాక్సిస్, సో x యాక్సిస్ మీద ఫర్ సపోజ్ x యాక్సిస్ ఆరిజిన్, సో x యాక్సిస్ మీద ఒక పొజిషన్ దగ్గర x ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ x ఈక్వల్స్ టు 2, నెక్స్ట్ x ఈక్వల్స్ టు 3 అండ్ సో ఆన్. సో ప్రతి పొజిషన్ దగ్గర కూడా మనకి మాసెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m మాస్ ఉంటే నెక్స్ట్ పొజిషన్ దగ్గర 2m మాస్, నెక్స్ట్ పొజిషన్ దగ్గర 3m మాస్ అండ్ సో ఆన్. ఎంత పొజిషన్ దగ్గర మనకి nm మాస్ అనేవి ఉన్నాయనుకుందాం. సో అవి మనం ఈ అరేంజ్ అయి ఉన్న దాని ప్రకారంగా మనకి రిజల్టెంట్ సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ ఎక్కడ ఉంటుంది. సో ఆ XCM ఆరిజిన్ నుంచి ఎంత పొజిషన్లో ఉంది అది ఇన్ టర్మ్స్ ఆఫ్ గివెన్ డేటా. సో దానికి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. సో ఈ ఫార్ములాలో వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m1, m2, m3 వాల్యూస్ తెలుసు. సో m1 అనేది m, m2 అనేది 2m, నెక్స్ట్ m3 అనేది 3m. సో ఇక్కడ డేటాలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ పార్టికల్ మాస్ nm. సో అవన్నీ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఫస్ట్ పార్టికల్ 1 డిస్టెన్స్లో ఉంది, సెకండ్ పార్టికల్ 2, థర్డ్ పార్టికల్ 3, అలాగే ఎంత పార్టికల్ nth డిస్టెన్స్లో ఉంది. సో అవి n. సో ఇప్పుడు ఫర్దర్ డినామినేటర్లో మనకి మాసెస్ m ప్లస్ 2m ప్లస్ 3m అండ్ సో ఆన్ nm. సో ఇప్పుడు వీటిలో మనం m కామన్ తీయచ్చు, న్యూమరేటర్లో కూడా m కామన్ తీయచ్చు. సో m కామన్ తీసి మనం గెట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్లో m కామన్ తీస్తే కనుక మనకి ఓన్లీ 1, సో మనం 1 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ m కామన్ తీసేస్తే మనకి రిమైనింగ్ మిగిలేది 2 ఇంటూ 2 2 స్క్వేర్, అలాగే ఇక్కడ m కామన్ తీసేస్తే మనకి 3 ఇంటూ 3 3 స్క్వేర్, అలా సో ఆన్ మనకి m కామన్ తీస్తే n ఇంటూ n n స్క్వేర్. సో ఇప్పుడు m గెట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి న్యూమరేటర్ డినామినేటర్. బట్ న్యూమరేటర్లో మనకి ఈ ఎగ్జిస్ట్ అయిన టర్మ్ చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. సో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్, సో టోటల్ డీటెయిల్స్ ఇది. సో ఇక్కడ n నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని మనకు సమ్ చేస్తే రిజల్టెంట్, సో దానికి మనకి ఈక్వేషన్ తెలుసు. అలాగే n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కూడా మనకి ఎక్స్ప్రెషన్ ఉంది. సో మ్యాథమెటిక్స్లో వాటికి ఎక్స్ప్రెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ యొక్క సమ్కి ఎక్స్ప్రెషన్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, అలాగే n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్కి రిజల్టెంట్ n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇక్కడ n గెట్ క్యాన్సిల్, n ప్లస్ 1 గెట్ క్యాన్సిల్. సో నెక్స్ట్ 2 డివైడ్స్ 6/3 టైమ్స్. సో ఫైనల్లీ మనకి రిమైనింగ్ మిగిలింది 2n ప్లస్ 1/3. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ధర్మాలు ఏంటి, ఏ ప్రాపర్టీస్ని ఇది సాటిస్ఫై చేస్తుంది, ఎలాంటి సిగ్నిఫికెన్స్ దీనికి ఉందో చూద్దాం. సో టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ సీమ్స్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ మాస్. సో మొత్తం టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అంటాం. సో సెంటర్ ఆఫ్ మాస్కి మొత్తం టోటల్ మాస్ అక్కడే కాన్సన్ట్రేట్ అవుతుంది. నెక్స్ట్ ద టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ సీమ్స్ టు బి అప్లైడ్ ఎట్ ద సెంటర్. సో
టోటల్ ఒక పర్టికులర్ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో టోటల్ బాడీ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ గురించి మనం డీటెయిల్స్ చెప్తున్నా, లేదా సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ గురించి డీటెయిల్స్ చెప్పిన రెండు ఒకటి. మనం జస్ట్ ఇప్పుడే ఈ క్వశ్చన్ మనం డెరైవ్ చేసాం. సో సిస్టమ్ యొక్క అన్ని పార్టికల్స్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సు, సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సు రెండు సేమ్. సో అది పాయింట్, సెకండ్ పాయింట్. నెక్స్ట్, ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ ద మోషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక పర్టికులర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి మనకి యాక్ట్ అవుతున్నా సరే సెంటర్ ఆఫ్ మాస్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ ఎఫెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ మీద ఉండదు. నెక్స్ట్, ఏ కాంప్లెక్స్ మోషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ rotational motion. In complex motion, center of mass represents the entire translational motion of the whole body. సో ఇనీషియల్గా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను. సో రిజిడ్ బాడీ డీటెయిల్స్ చెప్పినప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపించాను. సో ఆ డయాగ్రామ్లో బాడీ రోల్ అవుతుంది. సో డిఫరెంట్ పార్టికల్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతాయి, కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది. సో అదే పాయింట్ మనం ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నారు. సో ఎంటైర్ సిస్టమ్ రోల్ అవుతున్నప్పుడు మనకి డిఫరెంట్ పార్టికల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కాంప్లికేటెడ్ మోషన్లో ఉన్నట్టుంటాయి, కానీ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం లీనియర్గా మూవ్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్, momentum of the body is the product of mass of the body and velocity of the center of mass. సో ఎంటైర్ బాడీ ఒక సిస్టమ్ యొక్క మొమెంటం మనకు తెలియాలి అంటే సింపుల్, టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ మల్టిప్లై చేస్తే మనకి టోటల్ లీనియర్ మొమెంటం అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా మనం మ్యాథమెటికల్గా స్టడీ చేసిందే. లాస్ట్ పాయింట్, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ do not depend on the కోఆర్డినేట్స్ చూజన్. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం చూస్ చేసే కోఆర్డినేట్స్ మీద డిపెండ్ అవ్వదు, అది మాస్ బాడీస్ యొక్క మాసెస్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ మాస్ లాగానే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా మనకి వన్ ఆఫ్ ది కీ రోల్ టు అనలైజ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీ. సో ఒక బాడీ మీద మనకు నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు సో ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది లేదా అన్ఈక్విలిబ్రియం అనే డీటెయిల్స్ మనం స్టడీ చేసి చెప్పడానికి, సో జనరల్గా బ్యాలెన్సింగ్ అనే పాయింట్ని మనం అనలైజ్ చేయడానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి చాలా స్మాల్ డిఫరెన్స్ ఉంది. సో డెఫినేషన్ కనుక చూస్తే, టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ మాస్, కానీ టోటల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర అయితే ఫోకస్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ఒక సిస్టమ్ ఉంది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, అన్ని పార్టికల్స్కి మాసెస్ ఉన్నాయి, అన్ని పార్టికల్కి వెయిట్ ఉంది. సో ఆ పార్టికల్స్ యొక్క మాసెస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. సో టోటల్ మాస్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అవుతుందో సో ఆ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ మాస్. అలాగే సేమ్ అదే బాడీకి గ్రావిటీ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మొత్తం టోటల్ బాడీ ప్రకారంగా చూసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ మీద ఫోకస్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి అంటాం. సో జనరల్గా సిమెట్రిక్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది రెండు పాయింట్స్ కోయిన్సైడ్ అయిపోతాయి. సో వెరీ రేర్ కేసులో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది డీవియేట్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకి ఒక పర్టికులర్ పాయింట్ అది ఫిక్స్డ్ అనేది మనకి చేంజ్ అనేది ఉండదు. మాస్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే సెంటర్ ఆఫ్ మాస్ అనేది మారుతుంది. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బాడీ యొక్క పొజిషన్ అలైన్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేద్దాం. సో అనదర్ డెఫినేషన్, ద పాయింట్ in a body where it should be supported by an external force to keep the body in static equilibrium. సో స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఒక రెస్ట్లో ఉండేలాగా మన ఒక బాడీని కనుక మనం బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్లేట్ని బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటే ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర మనం జస్ట్ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. సో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్న సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఫోకస్ చేస్తే మొత్తం టోటల్ ఎంటైర్ బాడీని మనం ఫోకస్ చేసినట్టే, అంటే బ్యాలెన్స్ చేసినట్టే. సో ఈ పాయింట్ దగ్గర మనం జస్ట్ ఒక పాయింట్ ఫోర్స్ని కనుక మనం అప్లై చేస్తే ఎంటైర్ బాడీని మనం హోల్డ్లో ఉంచవచ్చు. సో లేదా సో ఒక స్కేల్ టైప్ బాడీ ఉంటే కనుక ఎగ్జాక్ట్గా ఇది ఈక్విలిబ్రియం సిమెట్రిక్గా ఉంది. సో ఎగ్జాక్ట్ సెంటర్ దగ్గర కనుక మనం ఒక జస్ట్ ఎడ్జ్ దగ్గర ఇలా పెడితే కనుక అది బ్యాలెన్స్ అయి ఉంటుంది.
ఈ ఎడ్జ్ పాయింట్ మనం ఇటు సైడ్ మూవ్ చేసినా సరే సో ఇది ఇమీడియట్గా కింద పడిపోతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఈ పాయింట్స్ ద్వారా మీకు రెండింటి మధ్య క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, a point inside a body at which the whole mass is supposed to be concentrated. సో చెప్పుకునే డెఫినేషనే. సో టోటల్ మాస్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ మాస్. టోటల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ వెయిట్ ఏ పాయింట్ దగ్గర అయితే యాక్ట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ద పాయింట్ ఇన్సైడ్ ద బాడీ త్రూ విచ్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఎగ్జిట్స్. సో ఇది ఇన్సైడ్ ఎగ్జిస్ట్ అయి ఉంది. నెక్స్ట్, సో ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా ప్రతిసారి ఇన్సైడ్ ఉండాలని రూల్ లేదు. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక పాయింటే, ఆ పాయింట్ దగ్గర మాస్ ఉండాలని రూల్ లేదు. సో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ కన్సిడర్ చేసుకుంటే రింగ్కి సెంటర్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, కానీ ఆ రింగ్ యొక్క సెంటర్లో మనకు మాస్ ఉండదు. అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇన్సైడ్ అని చెప్పేసి మనం చెప్తాం, కానీ ప్రతిసారి ఇన్సైడ్ అవ్వాలని రూల్ లేదు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది ఇన్సైడ్ నుంచి బయటకు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఆ డిఫరెంట్ కేసెస్ నేను డయాగ్రామ్లో చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో ఇట్ పర్టైన్స్ టు మాస్ ఆఫ్ ది బాడీ. సో అంటే ఇది మాస్కి సంబంధించింది, పర్టైన్స్ అంటే దానికి సంబంధించిన అని. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మాస్కి సంబంధించింది. సో ఇక్కడ వర్డింగ్లోనే తెలిసిపోతుంది ఇది మాస్కి సంబంధించింది అని పాయింట్. నెక్స్ట్, ఇట్ రిఫర్స్ టు ద వెయిట్. సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది వెయిట్కి సంబంధించింది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ బాడీస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ జనరల్గా కోయిన్సైడ్ అవుతాయి. సో యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో సో అది కోయిన్సైడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ హ్యూజ్ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మే నాట్ కోయిన్సైడ్. సో హెవీ హ్యూజ్ బాడీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా హెవీ లోడ్ లారీస్, ట్రాక్టర్స్, సో జనరల్గా మనం కోతలు అయిన తర్వాత సో ఒక ట్రాక్టర్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చెరుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు, లేదా గోన్ సంచులు కానీ లారీలు ట్రాక్టర్లు మీరు అబ్జర్వ్ చేస్తే లోడ్ వేసి వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో అవి హెవీ బల్కీ బాడీస్. సో వాటికి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది రెండు కోయిన్సైడ్ అవ్వాలనే రూల్ లేదు, ఎందుకంటే అన్ఈవెన్గా వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్, ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 0. సో సెంటర్ ఆఫ్ మాస్ ప్రకారంగా మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ యొక్క సమ్ అనేది 0 అయిపోతుంది. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ వెయిట్స్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ 0. సో అది ఎలా అంటే, సో ఏదైనా ఒక బాడీని మీరు కన్సిడర్ చేసుకున్నప్పుడు సో ఆ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్ ఆఫ్ మాస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇర్రెగ్యులర్ బాడీ అనుకుందాం, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ప్రకారంగా జనరల్గా ఆరిజిన్ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి డిఫరెంట్ మాస్ బాడీస్ ఉన్నాయి. సో ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్, ఈ మాస్ ఇంటూ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వాల్యూస్, బట్ ఇట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. సో టోటల్ సమ్ అనేది నెట్ అనేది 0 అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x1 అనుకుందాం, x2, x3, x4. సో మాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ m1, m2, సారీ ఇది m2, m3, సో ఇది m4. సో ఇప్పుడు మనకి m1 x1 ప్లస్ m4 x4. సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ m2 x2 ప్లస్ m3 x3. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండు నెగిటివ్ వాల్యూస్ యాక్సిస్ ప్రకారంగా మైనస్ వాల్యూ. సో వీటిని యాడ్ చేస్తే మనకి రైట్ సైడ్ యొక్క టోటల్ మాస్, లెఫ్ట్ సైడ్ యొక్క టోటల్ మాస్ రెండు కోయిన్సైడ్ అవుతాయి, ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అయి ఉంటుంది సెంటర్ పాయింట్. సో కాబట్టి మనకి నెట్ అనేది 0 అయిపోతుంది. మనం సిగ్మా ఆఫ్ ఎంఎక్స్ కనుక చేస్తే కనుక మనకి 0 వచ్చేస్తుంది. సో అది మన సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 0 అవుతుంది. అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రకారంగా మనకి మూమెంట్స్ ఆఫ్ వెయిట్స్, సో m ఇంటూ g, సో వాటి యొక్క సమ్ కూడా మనకి 0 అయిపోతుంది. సో యాక్చువల్లీ మూమెంట్ ఆఫ్ వెయిట్ అంటే వెయిట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ ఇక్కడ మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అక్కడ మనకి వెయిట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వాటి సమ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ది బాడీ వెన్ ఇట్ ఈజ్ ఇన్ కాంప్లికేటెడ్ మోషన్. సో మోషన్ అనేది కాంప్లికేటెడ్ అయినప్పుడు సో ఎంటైర్ బాడీ యొక్క మోషన్ స్టడీ చేయడానికి సెంటర్ ఆఫ్ మాస్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది, అది ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది. సో ఈజీగా ట్రాన్స్లేటరీ మోషన్ మనం అనలైజ్ చేసి టోటల్ మోషన్ ఆఫ్ ది బాడీని డీటెయిల్గా అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో లాస్ట్ పాయింట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ యూజ్డ్ టు నో ద స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ వేర్ ఇట్ ఈజ్ టు బి సపోజ్డ్.
సో ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఎగ్జాక్ట్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందో సో టు బ్యాలెన్స్ ద ఎంటైర్ బాడీ, సో ఆ పాయింట్ గురించి డీటెయిల్స్ చెప్పేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. జస్ట్ స్టెబిలిటీ గురించి తెలుసుకోవడానికి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ 2 ట్రాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఈ ట్రాక్టర్లో అరేంజ్ చేసిన నెంబర్ ఆఫ్ వెయిట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్క చెరుకు గడ్డను మనం ఒక్కొక్క పార్టికల్గా కనుక ట్రీట్ చేస్తే వాటి అలైన్మెంట్ అనేది బాగుంది. సో కాబట్టి ఇది ఒకవేళ ఒక వైపుకి డీవేట్ అయినా సరే, అంటే కొంచెం టిల్ట్ అయినా సరే ఇది పడిపోదు. అలాగే ఇది కూడా. కానీ దీంతో కంపేర్ చేస్తే ఇలా అరేంజ్ చేయడం అనేది కొంచెం టెక్నికల్లీ పర్ఫెక్ట్. ఎలా అంటే టోటల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది మనకి సెంటర్లో కొంచెం కిందకు ఉంటుంది. అదే టోటల్ మాస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది కొంచెం పైకి ఉంటుంది. సో ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ పైకి ఉంటుందో సో మనకి ఇది కొంచెం టిల్ట్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ మనకి ఇటువైపు వస్తుంది. సో మనకి ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పొజిషన్ నుంచి, అంటే ఎక్కడైతే బేస్ అయిందో బేస్ నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇలా టిల్ట్ అయినప్పుడు మనకి యాక్చువల్లీ టార్క్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉండడం కన్నా ఇలా ఉన్నప్పుడు ఇది తిరగబడిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంది. సో ఇంకొక డయాగ్రామ్ చూస్తే మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ఇది ఎందుకు ఇలా అయింది? సో ఎక్కువ వెయిట్ అనేది బ్యాక్ సైడ్ ఉండడం వల్ల, సో ఇక్కడ ఎటువంటి వెయిట్ లేపడం వల్ల ఇది ఇలా అయిపోయింది. సో ఇక్కడ ఒక 10 మంది కూర్చొని ఉన్నారనుకోండి, అప్పుడు కంఫర్టబుల్గా ఇది వెళ్ళిపోయి ఉండేది. సో ఇక్కడ వెయిట్ అనేది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనేది బాగా ఎక్కువైంది, ఇటు సైడ్ తక్కువైంది. సో కాబట్టి ఇన్బ్యాలెన్స్ అయింది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ అనేది మొత్తం టోటల్ వెహికల్కి సెంటర్లో ఉండేలా కనుక చూడగలిగితే ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు. సో మ్యాక్సిమం ఫార్మర్స్కి ఈ ట్రిక్ అనేది తెలుసు. సో ఈ టైప్లోనే ఫాలో అవుతుంటారు. వెరీ రేర్ పీపుల్ సో ఇలా డిజైన్ చేస్తూ ఉంటారు, మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వెక్టార్ ప్రొడక్ట్. సో వెక్టార్ ప్రొడక్ట్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, అది క్రాస్ ప్రొడక్ట్. ఇదేంటంటే సో వెక్టార్ ప్రొడక్ట్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ ఏ విధంగా డిఫైన్ చేశారంటే, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ విత్ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ అయితే, సో ఆ 2 వెక్టార్స్ మధ్య క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే వాటి వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్స్ని సైన్ ఆఫ్ ది యాంగిల్తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అదే ఆ రెండింటిలో క్రాస్ ప్రొడక్ట్. ఈ క్రాస్ ప్రొడక్ట్ అనేది రిజల్టెంట్ వెక్టార్. సో రిజల్టెంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఈ ప్రొడక్ట్ మన మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. సో డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి ఇంటూ ఎన్ క్యాప్ అనేది యాడ్ చేస్తాం. ఎన్ క్యాప్ అనేది ఈ 2 వెక్టార్స్ ఉన్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదేంటంటే ఏ బార్ 1 వెక్టార్ బి బార్ 1 వెక్టార్ అయితే, సో రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ క్రాస్ బి బార్, అది మనం రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ద్వారా డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చెప్పచ్చు. అదేంటంటే సో ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఏ బార్ క్రాస్ బి బార్, సో రైట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్ని ఏ బార్కి ఎలానైనా ఇలా ఉంచి బి బార్ వైపు క్లోజ్ చేస్తే మనకి తంబ ఎటువైపు ఇండికేట్ చేస్తుందో అదే ఏ బార్ క్రాస్ బి బార్. సో ఇక్కడ ఎన్ క్యాప్ అనేది ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే సో ఇక్కడ మనకి ఎన్ క్యాప్ అనేది జస్ట్ డైరెక్షన్ మాత్రం ఇండికేట్ చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ అనేది మనకి ఏబి సైన్ థీటానే. సో ఏ బార్ క్రాస్ బి బార్ అనే వెక్టార్ మనకి ఏ వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, బి వెక్టార్కి కూడా పర్పెండిక్యులర్గానే ఉంటుంది. అంటే ఏ బార్ బి బార్ రెండు ఉన్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అది మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా అనలైజ్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ సో రిజల్టెంట్ వెక్టర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సి అని అనుకుంటే కనుక, సి అనేది పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ వెక్టర్ సి అండ్ బి. సో ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. సో ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్స్ టు బి బార్ క్రాస్ ఏ బార్. సో ఒకవేళ ఈక్వల్ అయితే కనుక దాన్ని మనం కాంపిటేటివ్ లా అని చెప్పేసి అంటాం. సో ఇది అన్ఈక్వల్ కాబట్టి మనకి ఇది కాంపిటేటివ్ లాని సాటిస్ఫై చేయట్లేదు. సో యాంటీ కాంపిటేటివ్. సో ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు మీరు డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. సో ఏ బార్ క్రాస్ బి బార్, సో ఏ బార్ వైపు మనం రైట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్ని అలైన్ చేసి బి బార్ వైపు క్లోజ్ చేస్తే థంబ్ అప్వర్డ్ ఇండికేట్ చేస్తుంది. అదే బి బార్ క్రాస్ ఏ బార్, సో బి బార్ వైపు 4 ఫింగర్స్ని అలైన్ చేసి ఏ బార్ వైపు కనుక క్లోజ్ చేస్తే మనకి డైరెక్షన్ డౌన్వర్డ్ వస్తుంది. ఇక్కడ మీకు ఐడియా రావచ్చు. సో ఫింగర్స్ని మనం ఇటువైపు కాకుండా ఇటువైపు కూడా అలైన్ చేసి ఇలా రొటేట్ చేయొచ్చు కదా అని. మనకి షార్టెస్ట్ యాంగిల్ వైపు మాత్రమే ఫింగర్స్ని క్లోజ్ చేయాలి. సో బిగ్గెస్ట్ యాంగిల్ మనం కన్సిడర్ చేయడం, స్మాలెస్ట్ యాంగిల్ మాత్రం మనం కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి
ఏ బార్ నుంచి బి బార్ నుంచి ఏ బార్ వైపు ఇలా క్లోజ్ చేయాలి తప్ప ఇటు నుంచి ఇలా క్లోజ్ చేయకూడదు. సో బి బార్ క్రాస్ ఏ బార్, సో అలా క్లోజ్ చేస్తే మనకి థంబ్ డౌన్వర్డ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది సి బార్ అయితే ఇది మైనస్ సి బార్. సో ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఏ బార్ రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వలేదు, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చాయి. సో ఈ నెగిటివ్ సైన్ ఆపోజిట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, వెక్టర్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. సో అదేంటంటే ఏ బార్ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్స్ టు, సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇది డిస్ట్రిబ్యూటివ్ లాంటి సాటిస్ఫై చేస్తుంది. ఇది మ్యాథమెటిక్స్లో కూడా ఉంటుంది. సో జస్ట్ ఆర్డినరీ మల్టిప్లికేషన్ ఇది సాటిస్ఫై చేస్తుంది అంతే. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. సో దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా ఓవర్ ఎడిషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ ఈజ్ ఏ నల్ వెక్టర్. సో అదేంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఏబి సైన్, సో ఇక్కడ ప్యారలల్ వెక్టర్స్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అని మెన్షన్ చేశారు. ప్యారలల్ వెక్టర్స్ అంటే θ 0, సో సైన్ 0 0. యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అయితే బోత్ ఆర్ 180 degrees యాంగిల్, సో సైన్ 180 కూడా 0నే. సో కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో కాబట్టి సో ప్యారలల్ వెక్టర్ కానీ యాంటీ ప్యారలల్ వెక్టర్ కానీ క్రాస్ ప్రొడక్ట్ కానీ మనం స్టడీ చేస్తే అది 0 వస్తుంది. నెక్స్ట్, వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ వెక్టర్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నల్ వెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ వెక్టర్ని ఏ బార్తోనే కనుక మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏఏ సైన్ థీటా, సో ఏ బార్ వెక్టర్ ఏ బార్తో 0 యాంగిల్ చేస్తుంది. సో సైన్ 0 0, సో కాబట్టి టోటల్ 0. సో కాబట్టి వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ వెక్టర్ విత్ ద సేమ్ వెక్టర్ మనకి రిజల్టెంట్ నల్ వెక్టర్ వస్తుంది. నల్ వెక్టర్ మీన్స్ 0 వస్తుంది. సో బై ఇట్ సెల్ఫ్ మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 0. నెక్స్ట్, ద magnitude of the vector product of two mutually perpendicular vectors is equal to the product of their magnitude. సో రెండు పర్పెండిక్యులర్గా ఉంటే, సో ఏ బార్ క్రాస్ బి బార్ మనకి ఈ రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉంటే సైన్ 90 degrees. సో డెఫినేషన్ ప్రకారంగా ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఏబి సైన్ థీటా, సో థీటా 90 degrees. సో సైన్ 90 వాల్యూ 1, సో కాబట్టి మనకి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. సో ఏబి అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, ఎందుకంటే సైన్ 90 degrees వాల్యూ 1, సో సైన్ థీటా అనేది 1 అంటే అది మ్యాక్సిమం వాల్యూ. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ 1, లోయెస్ట్ వాల్యూ -1. సో ఇక్కడ మ్యాక్సిమం అనేది 1 కాబట్టి, సో ఇది 1 అయింది కాబట్టి మనకి ఏబి వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో అది ఇక్కడ వర్డింగ్లో మెన్షన్ చేసి చెప్తున్నారు. సో టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ magnitudes and it is a maximum. Next, vector product of orthogonal unit vectors. So orthogonal unit vectors x, y, z. For example, x axis, y axis, z axis మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో x యాక్సిస్ ని ఇండికేట్ చేసేది i క్యాప్, y యాక్సిస్ ని ఇండికేట్ చేసేది j క్యాప్, z యాక్సిస్ ని ఇండికేట్ చేసేది k క్యాప్. సో ఇప్పుడు vector product of two perpendicular vectors, unit vectors, orthogonal vectors means perpendicular vectors. So I cap cross j cap. So definition point of view lo magnitude of I cap 1, magnitude of j cap 1 and perpendicular vectors are orthogonal means perpendicular to each other. So sin angle 90 degrees. So sin 90 value kuda 1. So 1 into 1 into 1 మనకు total 1 రావాలి, కానీ మొత్తం total ఈక్వేషన్ ప్రకారం ఇంటూ n cap కూడా ఉంది. సో which is equals to n cap. సో ఇక్కడ టోటల్ 1 into 1 into 1 into n cap కాకపోతే n cap అనేది యూనిట్ వెక్టార్ which is along the plane containing I cap cross j cap. సో ఇక్కడ I cap cross j cap ఉన్న ప్లేన్ అంటే ij ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్, పర్పెండిక్యులర్ గా ఉండే డైరెక్షన్. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో xy యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది z యాక్సిస్. సో n cap అనేది యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ అలాంగ్ z యాక్సిస్ అది k cap అవుతుంది. సో కాబట్టి I cap క్రాస్ j cap అనేది మనకి k cap అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేదంటే జస్ట్ కొంచెం పాస్ చేసి బ్యాక్వర్డ్ చేసి ఒకసారి వినండి, మీకు అర్థమైపోతుంది. సో I cap క్రాస్ j cap అనేది మనకి రిజల్టెంట్ k cap అవుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ద్వారా కూడా మనం స్టడీ చేయొచ్చు. సో I cap క్రాస్ j cap. సో రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ x యాక్సిస్ వైపు కోయిన్సైడ్ చేసి
వై యాక్సిస్ వైపు క్లోజ్ చేస్తే మీ థంబ్ డైరెక్షన్ ఇటు వస్తుంది. సో డిస్ప్లే నుంచి పర్పెండిక్యులర్గా అవుట్వర్డ్ వస్తుంది, అది జెడ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్లో యూనిట్ వెక్టర్ కే క్యాప్. సో కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్స్ టు కే క్యాప్. సో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అనేది మనకి కే క్యాప్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ జే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఐ క్యాప్, కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అనేది జే క్యాప్. సో అదే ఒకవేళ రివర్స్లో కనుక క్రాస్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి యాంటీ ప్యారలల్. సో కాబట్టి మైనస్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కే క్యాప్ క్రాస్ జే క్యాప్ ఆర్ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఈక్వల్స్ టు జే క్యాప్ అని ఖచ్చితంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇది కొంచెం డిఫికల్ట్. కాబట్టి ఒక డయాగ్రామ్ కనుక ఫాలో అయితే, సో మనం ఇది అబ్జర్వ్ చేస్తే, సో క్లాక్ వైజ్ సిస్టమ్ ద్వారా సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్, సో ఇలా కనుక రాసిన తర్వాత ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్, సో క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కనుక మనం ఫాలో అయితే ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అనేది కే క్యాప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ జే క్యాప్ క్రాస్ కే క్యాప్, జే క్యాప్ క్రాస్ కే క్యాప్ అనేది ఐ క్యాప్ అవుతుంది. అలాగే కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అనేది జే క్యాప్ అవుతుంది. సో అలా మొత్తం టోటల్ అన్నిటిని మనం అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్నిస్ట్గా కనుక మూవ్ అయితే ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యారోకి ఆపోజిట్లో వెళ్తున్నాం మైనస్. సో కాబట్టి ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్ మైనస్ జే క్యాప్. సో ఇది నెక్స్ట్ కే క్యాప్ క్రాస్ జే క్యాప్ మైనస్ ఐ క్యాప్, ఎగ్నెస్ట్కి వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ the vector product of two vectors can be expressed in terms of their rectangular components of a determinant. సో ఒక డిటర్మినెంట్ ఇలా మనం ఒక వెక్టర్ ప్రొడక్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే కనుక ఏ బార్ బి బార్ టూ వెక్టర్స్ అయితే మనకి రిజల్టెంట్ వాల్యూ రావాలంటే కనుక మనం ఇలా డిటర్మినెంట్ మోడ్ను మనం ఫాలో అవ్వాలి. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ రాసిన తర్వాత ఫస్ట్ ఏ బార్ వెక్టర్ యొక్క కోషియంట్స్, నెక్స్ట్ బి బార్ వెక్టర్ యొక్క కోషియంట్స్ రాసిన తర్వాత సో దీనికి మనం మోడ్ అప్లై చేస్తే రిజల్టెంట్ మనకి వెక్టర్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఈ వెక్టర్ ప్రొడక్ట్ దీని నుంచి ఒక వెక్టార్ని డిజైన్ చేయడం ఎలా అనేది నేను ఒక ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్, బి బార్ ఈక్వల్స్ టు -3i క్యాప్ ప్లస్ 7j క్యాప్ అనుకుందాం. సో ఇందులో కే క్యాప్ లేదు, ఇక్కడ కూడా కే క్యాప్ లేదు, మనకి కన్వీనియన్స్ కోసం ఇచ్చింది. సో సొల్యూషన్, సో ఫస్ట్ ఇచ్చిన వెక్టర్ మనం ఈ విధంగా రాయాలి. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనేది కామన్. ఫస్ట్ ఏ బార్ వెక్టర్ యొక్క కోషియంట్స్, ఐ క్యాప్ కోషియంట్ 3, జే క్యాప్ కోషియంట్ 4, కే క్యాప్ లేదు కాబట్టి కోషియంట్ 0. నెక్స్ట్ బి బార్ వెక్టర్ యొక్క కోషియంట్స్ -3, 7, 0. సో -3, 7, 0. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి ఐ క్యాప్ కోషియంట్ కావాలి అని చెప్పేసి మనం అనుకుంటే ఫస్ట్ ఐ క్యాప్ యొక్క రో కాలమ్స్ రెండింటిని కూడా జస్ట్ క్లోజ్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిని క్లోజ్ చేస్తే మనకి రిమైనింగ్ మిగిలిన ఏంటి 4, 0, 7, 0. సో 4, 0, 7, 0. సో మనకి ఐ క్యాప్ కోషియంట్ కావాలి. సో కాబట్టి ఐ క్యాప్ ఇంటూ సో రిమైనింగ్ 4, 0, 7, 0. సో సిమిలర్లీ సో ఇక్కడ ఇది ఒక ఫిక్స్డ్ నోటేషన్. ఫస్ట్ ఐ క్యాప్కి ప్లస్ తీసుకుంటే నెక్స్ట్ జే క్యాప్ మైనస్, నెక్స్ట్ కే క్యాప్ ప్లస్. సో ఇలా నోటేషన్ వైజ్ మనం ఫాలో అయ్యి తీసుకోవాలి. సో మైనస్ జే క్యాప్ ఇంటూ సో జే క్యాప్ కోషియంట్ కావాలి అంటే కనుక జే క్యాప్ ఉన్న రో అండ్ కాలమ్స్ని మనం క్లోజ్ చేసేయాలి. సో ఇలా క్లోజ్ చేస్తే రిమైనింగ్ మనకి మిగిలినవి 3, 0, -3, 0 ఆర్ 3, 0, -3, 0. నెక్స్ట్ కే క్యాప్. సో కే క్యాప్ కోషియంట్ కావాలి అంటే కనుక కే క్యాప్ రో అండ్ కాలమ్స్ని క్లోజ్ చేసేయాలి. సో అలా క్లోజ్ చేస్తే మనకి రిమైనింగ్ మిగిలినవి సో జస్ట్ 3, 4, -3, 7. సో తర్వాత ఫిక్స్డ్ నోటేషన్ ఫాలో అవ్వాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సిమిలర్లీ అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ ఆఫ్ ఈ రెండు. సో ఇది చేస్తే మనకి 4 × 0, 0, నెక్స్ట్ 7 × 0 కూడా 0నే. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. మైనస్ జే క్యాప్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంటే 3 × 0 మైనస్ -3 × 0, 0. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ ఇంటూ సో 3 × 7, 21. సో ఇక్కడ మైనస్ ఉంది. సో యాక్చువల్లీ ఫార్ములాలో ఒక మైనస్ ఆఫ్ -3 × 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 4, 12.
సో టోటల్ 21 plus 12 33 k cap ఇది ఫైనల్ ఆన్సర్. సో a bar క్రాస్ b bar అనేది ఒక వెక్టర్. సో ఆ వెక్టర్ అనేది 33 k cap మరి అలాంగ్ z యాక్సిస్ లో ఉంది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ అండ్ లీనియర్ వెలాసిటీ. రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ స్టడీ చేసే ముందు ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ అలాగే యాంగులర్ యాక్సెలరేషన్ నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కొన్ని డెఫినేషన్స్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ నుంచి కొన్ని డెఫినేషన్స్ అనేవి వస్తాయి, మనం కొంచెం కేర్ఫుల్గా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ నుంచి టాపిక్ కొంచెం డ్రైగా ఉండొచ్చు. సో యాక్చువల్లీ ఇది న్యూ టాపిక్ కాబట్టి మనకి కొంత కొత్తగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది, కానీ వీటిని మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్తో కనుక కంపేర్ చేస్తే కనుక ఈ డెఫినేషన్స్ అనేవి ఈజీ అవుతాయి. సో ఏదన్నా టాపిక్ మనకి టఫ్ అనిపించినప్పుడు వేటితోనైనా సరే నోన్ థింగ్స్తో కంపేర్ చేయడం ద్వారా వాటిని మనం కొంత ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ. సో ఈ యాంగులర్ వెలాసిటీ డెఫినేషన్ మనకి తెలియాలి అంటే సో లీనియర్ వెలాసిటీ డెఫినేషన్తో కంపేర్ చేసి ఈజీగా మనం స్టడీ చేయొచ్చు. సో వెలాసిటీ ఆర్ లీనియర్ వెలాసిటీ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో లీనియర్ మోషన్లో చేంజ్, సో లీనియర్ డిస్ప్లేస్మెంట్ అది మనకి వెలాసిటీ. సో లీనియర్ వెలాసిటీ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ లీనియర్ వెలాసిటీ. సో ఇక్కడ సింబల్ అనేది ఒమేగా, సో ఇది డబ్ల్యూ కాదు, సో ఒమేగా అని చెప్పేసి ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ సపోజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా టీటా అనుకుందాం. సో టైమ్ ఇంటర్వల్ అనేది డెల్టా టీ సో అని అనుకుంటే కనుక దెన్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ సో మనం ఒమేగా ఈక్వల్స్ టు డెల్టా టీటా బై డెల్టా టీ. సో యూనిట్స్ అనేది టీటా యూనిట్ రేడియన్, టైమ్ యూనిట్ సెకండ్. సో కాబట్టి రేడియన్ పర్ సెకండ్ అనేది యూనిట్ అవుతుంది. సిమిలర్లీ యాంగులర్ యాక్సెలరేషన్, సో సింబల్ ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ లీనియర్ యాక్సెలరేషన్. సిమిలర్లీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ యాక్సెలరేషన్. సో యాంగులర్ యాక్సెలరేషన్ ఆల్ఫా నథింగ్ బట్ dw by dt, sorry d omega by dt. Rate of change of angular velocity angular acceleration. So units radian per second square. So linear acceleration అయితే మనకి మీటర్ per second square. సో ఇది యూనిట్ రేడియన్ per second square because సో టీటాలో చేంజ్ కాబట్టి. నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఈ కాన్సెప్ట్లో రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ స్టడీ చేద్దాం. ఫర్ సపోజ్ ఏదన్నా బాడీ సర్క్యులర్గా మూవ్ అవుతుంది అనుకుందాం. ఏ అనే పొజిషన్ నుంచి జస్ట్ బి అనే పొజిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ బి వెలాసిటీ కంటిన్యూస్గా వెలాసిటీ డైరెక్షన్లో చేంజ్ రావడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి మూవ్ అయింది అనుకుందాం. సో కంటిన్యూస్గా యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, బట్ కంటిన్యూస్గా డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఉన్నట్టే. సో మనకి మ్యాగ్నిట్యూడ్ మారితేనే కాదు, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ మారినా సరే మనకి యాక్సిలరేషన్ ఉన్నట్టే. సో ద చేంజ్ ఎయిదర్ డైరెక్షన్ ఆర్ మ్యాగ్నిట్యూడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ కంప్లీట్ రొటేషన్కి మనకి టైం కనుక స్టడీ చేస్తే అది టోటల్ టైం పీరియడ్ క్యాపిటల్ టీ అని చెప్పేసి మనం ఇండికేట్ చేయొచ్చు. సో వన్ కంప్లీట్ రొటేషన్ కనుక ఫినిష్ అయిపోతే బాడీ ఏ అనే పొజిషన్ నుంచి వన్ కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేసి మళ్ళీ సేమ్ ఏ అనే పొజిషన్కి వచ్చింది అనుకుందాం. సో వన్ కంప్లీట్ రొటేషన్ అంటే మనకి టీటా అనేది 2π అవుతుంది. సో వన్ కంప్లీట్ రొటేషన్కి 2π యాంగిల్ టర్న్ అయింది. సో టోటల్ టైం టీ. సో ఈ రెండు పాయింట్ బేస్ చేసుకొని మనం డెఫినేషన్ ప్రకారంగా యాంగులర్ వెలాసిటీ ఒమేగా నథింగ్ బట్ చేంజ్ ఇన్ టీటా బై టీ ఆర్ టోటల్ టీటా బై టోటల్ టైం. సో హియర్ టీటా అనేది మనకి 2π. సో టైం అనేది క్యాపిటల్ టీ కాబట్టి 2π బై టీ. సో ఒమేగా ఈక్వల్స్ టు 2π బై టీ. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అలాగే 1/t నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి మనం ఒమేగా ఈక్వల్స్ టు 2πf అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ అండ్ లీనియర్ వెలాసిటీ మన టాపిక్. సో వాటి మధ్య రిలేషన్ స్టడీ చేయడం కోసం సో అగైన్ సేమ్ డయాగ్రామ్. సో ఇలా ఏ నుంచి బీకి పార్టికల్ మూవ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం. సో అప్పుడు
జస్ట్ డెల్టా టీ అనే టైం తీసుకుంది, అప్పుడు యాంగిల్ టర్న్ ఫర్ సపోజ్ డెల్టా టీ అనుకుందాం, డెల్టా టీటా అనుకుందాం. సో ఇప్పుడు ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఫిజికల్ క్వాంటిటీస్ని అనలైజ్ చేస్తే, సో యాంగులర్ వెలాసిటీ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఒమేగా ఈక్వల్స్ టు డెల్టా టీటా బై డెల్టా టీ. సో ఇది మనకి ఒమేగా అవుతుంది. సో సిమిలర్లీ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ లీనియర్ వెలాసిటీ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఫర్ సపోజ్ ఏ నుంచి బీకి డిస్టెన్స్ అనేది వెరీ స్మాల్ అనుకుందాం. సో అంత స్మాల్ డిస్టెన్స్ మూమెంట్లో మనకి ఈవెన్ ఆ కర్వ్డ్ పాత్ని కూడా వెరీ స్మాల్ పాయింట్లో మనం అది ఒక స్ట్రైట్ లైన్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు లీనియర్ వెలాసిటీ v ఈక్వల్స్ టు డెల్టా ఎస్ బై డెల్టా టీ. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ. సో ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు డయాగ్రామ్ నుంచి డెల్టా ఎస్, సో ఇక్కడ ఏబిఓ అనేది మనకి ఈ సర్కిల్కి ఒక చాపం అవుతుంది, సెక్టర్. సో ఆ సెక్టర్లో మనకి ఈ సర్కంఫరెన్స్ వాల్యూ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ అండ్ యాంగిల్. సో డెల్టా ఎస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డెల్టా టీటా అవుతుంది. సో మ్యాథమెటిక్స్లో ఆ ఫార్ములాని యూస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెల్టా ఎస్ అనేది దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ డెల్టా ఎస్ ప్లేస్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v ఈక్వల్స్ టు డెల్టా ఎస్ ప్లేస్లో ఆర్ డెల్టా టీటా బై డెల్టా టీ. సో ఇప్పుడు ఆర్ ఇంటూ డెల్టా టీటా బై డెల్టా టీ. ఇప్పుడు ఒకసారి ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే డెల్టా టీటా బై డెల్టా టీ అనేది మనకి ఒమేగా అవుతుంది. సో ఆ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం డెల్టా టీటా బై డెల్టా టీ ఒమేగా రాస్తే సో v ఈక్వల్స్ టు ఆర్ ఒమేగాని వస్తుంది. సో ఇది రిలేషన్ బిట్వీన్ ద లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ, v ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో వెక్టర్ నోటేషన్లో అయితే v బార్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఒమేగా బార్. నెక్స్ట్ ట్రాన్స్లేటరీ మోషన్కి సర్క్యులర్ మోషన్కి కంపారిజన్లో ఈ ఈక్వేషన్స్ మనం చూద్దాం. సో మనకి సిలబస్లో వీటికి డెరివేషన్ లేదు సర్క్యులర్ మోషన్లో వచ్చే ఈక్వేషన్స్కి. సో మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మనం డెరైవ్ చేసింది v ఈక్వల్స్ టు u ప్లస్ at. సేమ్ సిమిలర్గానే సర్క్యులర్ మోషన్లో ఫర్ సపోజ్ లీనియర్ మోషన్లో ఇది ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, యాక్సలరేషన్ a అండ్ టైం t. సో ఇన్ సర్క్యులర్ మోషన్లో కూడా మన సేమ్ ఆ పారామీటర్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా 2, ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా 1 అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా, టైమ్ యాజ్ యూజువల్ t అని అనుకుంటే కనుక సో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ యాంగులర్ యాక్సలరేషన్ ఇంటూ టైమ్. సో జస్ట్ కంపారిజన్లో ఇక్కడ ఏంటుంది ఫైనల్, సో ఫైనల్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ ఇనీషియల్ లీనియర్ వెలాసిటీ, సో ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, యాక్సలరేషన్ యాంగులర్ యాక్సలరేషన్, టైం అనేది సేమే. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సిమిలర్లీ సర్క్యులర్ మోషన్లో ఇక్కడ s అనేది డిస్ప్లేస్మెంట్, లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ టీటా. సో టీటా ఈక్వల్స్ టు u ఇనీషియల్ వెలాసిటీ, సో ఇక్కడ ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ దట్ ఈస్ ఒమేగా 1 ఇంటూ t ప్లస్ హాఫ్ at స్క్వేర్, సో ఆల్ఫా t స్క్వేర్. సో ఈ రెండు ఈక్వేషన్స్కి మనకి ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ ఈజీగా మనం స్టడీ చేసేయచ్చు, సో ఈజీగానే అర్థమైపోతుంది. సో v స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో సిమిలర్లీ ఇక్కడ ఫైనల్ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as, సో 2 ఆల్ఫా టీటా. సో a యాక్సలరేషన్, లీనియర్ యాక్సలరేషన్, సో ఆల్ఫా యాంగులర్ యాక్సలరేషన్, లీనియర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. లాస్ట్ వన్ మోర్ ఈక్వేషన్ sn. సో sn ఈక్వల్స్ టు u ప్లస్ a బై 2 ఇంటూ 2n మైనస్ 1. సో సిమిలర్లీ ఇక్కడ sn నథింగ్ బట్ టీటా n ఈక్వల్స్ టు సో ఇనీషియల్ వెలాసిటీ, ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా 1 ప్లస్ a బై 2 ఆల్ఫా బై 2 ఇంటూ సో బ్రాకెట్లో 2n మైనస్ 1, n అనేది నెంబర్ ఆఫ్ సెకండ్స్. సో ఇలా లీనియర్ వెలాసిటీతో కంపేర్ చేసి మన యాంగులర్ వెలాసిటీ ఈక్వేషన్స్ని మనం సింపుల్గానే స్టడీ చేయొచ్చు. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం యాంగులర్ యాక్సలరేషన్ ఫార్ములా మనం చెప్పొచ్చు. సో అది యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈక్వల్స్ టు, సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 బై t. సో ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్
conservation of angular momentum. Moment of force couple or torque. So torque tau definition ఏంటంటే, so the moment of force is called torque or moment of force couple. సో ఏంటంటే సింప్లీ మ్యాథమెటికల్గా టార్క్ tau equals to force into perpendicular distance. So torque tau r bar cross f bar nothing but force into perpendicular distance. సో ఏదైనా బాడీ రొటేట్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీగా బాడీ మీద టార్క్ యాక్ట్ అవ్వాలి. సో ఇది లీనియర్ మోషన్లో ఫోర్స్, రొటేటరీ మోషన్లో సేమ్ అదే పారామీటర్ అనేది టార్క్. సో ఏంటంటే బాడీకి లీనియర్ మోషన్ రావాలి అంటే ఫోర్స్ ఉండాలి, బాడీకి రొటేటరీ మోషన్ రావాలి అంటే టార్క్ ఉండాలి. సో ఒక పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని మనం ఏదైనా బాడీ మీద కనుక జస్ట్ ఫోర్స్ కనుక అప్లై చేసి దానికి ఒక పర్టికులర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండేలా చేస్తే కనుక ఆ బాడీకి రొటేషన్ అనేది వస్తుంది. సో సింపుల్ ఒక డయాగ్రామ్గా కనుక స్టడీ చేస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా ఒక స్క్వేర్ షేప్ బాడీ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది ఫిక్స్డ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే, సో ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీకి జస్ట్ ఈ పాయింట్ అనేది ఫిక్స్డ్గా ఉంది. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని, ఫర్ సపోజ్ ఆరిజిన్ అనుకుంటే పాయింట్ బేస్ చేసుకొని ఇది రొటేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అప్లై చేసిన ఫోర్సు, ఈ డిస్టెన్స్ అనేది ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఆర్ ఇంటూ ఎఫ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెక్టర్. సో కాబట్టి ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అనేది మనకి టార్క్ అవుతుంది. సో యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో కాబట్టి న్యూటన్ మీటర్ అనేది యూనిట్ అవుతుంది. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. సో దీన్ని మనం ఎల్తో ఇండికేట్ చేస్తాం. సో యాంగులర్ మొమెంటం నథింగ్ బట్ ఆర్ బార్ క్రాస్ పి బార్, ఆర్ దీన్ని మనం ఎంవిఆర్ అని చెప్పేసి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆర్ ఇంటూ పి నథింగ్ బట్ మొమెంటం, సో ఎం ఇంటూ వి, సో ఎల్ ఈక్వల్స్ టు ఎంవిఆర్. సో ఇది కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూజ్ అయ్యే ఫార్ములానే. సో ఆర్ బార్ క్రాస్ పి బార్, క్రాస్ ప్రొడక్ట్ బిట్వీన్ ద రేడియస్ వెక్టార్ అండ్ మొమెంటం ఈజ్ యాంగులర్ మొమెంటం. సో ఆ క్రాస్ ప్రొడక్ట్ మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. So that is magnitude of r, magnitude of p into sine of the angle, and n cap is the direction vector which represents the perpendicular to r bar cross p bar. So r bar cross p bar unde vector ఈ రెండు ఉండే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఆర్ బార్ క్రాస్ పి బార్ అనే వెక్టర్ ఆర్ బార్ పి బార్ ఉండే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో అంటే ఎన్ క్యాప్ అనేది ఆర్ పి ఉండే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే యూనిట్ వెక్టర్. సో ఇదే మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెన్షన్ చేసి రాయొచ్చు. యాంగులర్ మొమెంటం నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఒమేగా. సో కంపారిజన్లో నేను సింపుల్గా చెప్తాను. సో లీనియర్ మొమెంటం P ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సేమ్ కంపారిజన్లో యాంగులర్ మొమెంటం, సో లీనియర్ మొమెంటం P, యాంగులర్ మొమెంటం L. సో లీనియర్ మోషన్లో ఇనర్షియా మాస్, రొటేటరీ మోషన్లో ఇనర్షియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I. సో లీనియర్ మోషన్లో వెలాసిటీ V, యాంగులర్ మోషన్లో వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ. సో లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ, ఇనర్షియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లీనియర్ మొమెంటం యాంగులర్ మొమెంటం. సో ఇలా కంపారిజన్లో కూడా మనం సింపుల్గా ఇలా చెప్పొచ్చు. సో డెఫినేషన్ ప్రకారంగా ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటం. సో ఇది డిఫైన్ చేసింది ఇంకొక పారామీటర్. రెండు పారామీటర్స్, రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ప్రొడక్ట్ మనకి అనదర్ ఫిజికల్ క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. సో మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటం, మాస్ ఇంటూ లీనియర్ వెలాసిటీ లీనియర్ మొమెంటం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ మొమెంటం. సో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి సెపరేట్గా మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం. సో ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది యాంగులర్ మొమెంటం ఆఫ్ a particle is equals to torque acting on it. So time rate of change of angular momentum nothing but dl by dt. So the dl by dt అనేది మనకి టార్క్ కి ఈక్వల్ అవుతుంది. సో లీనియర్ మోషన్లో లాస్ ఆఫ్ మోషన్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే. సో dp by dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో అలాగే
ఈ లీనియర్ మోషన్ ప్లేస్లో మనకి యాంగులర్ మోషన్ కనుక స్టడీ చేస్తే dl/dt అవుతుంది. సో లీనియర్ మూమెంటం, సో నౌ యాంగులర్ మూమెంటం, సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు, సో లీనియర్ మోషన్లో ఫోర్స్, సో రొటేటర్ మోషన్లో సేమ్ అదే, యాక్షన్ టు గెట్ లీనియర్ మోషన్ ఫోర్స్, యాక్షన్ టు గెట్ రొటేటర్ మోషన్ టార్క్. సో బాడీ రొటేట్ అవ్వాలంటే టార్క్ ఉండాలి, బాడీ మూవ్ అవ్వాలంటే ఫోర్స్ ఉండాలి. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఫోర్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం టార్క్. సో అదే డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ ఈ L ఈక్వల్స్ టు మనం R బార్ క్రాస్ P బార్, సో సింప్లీ R బార్ క్రాస్ P బార్ రాయొచ్చు కాబట్టి, సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ RP, సో వెక్టర్ నోటేషన్ ప్రకారంగా L బార్ ఈక్వల్స్ టు R బార్ క్రాస్ B బార్. సో L ప్లస్లో అది సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి R బార్ క్రాస్ ఆఫ్ dp/dt. సో యాక్చువల్లీ ఇది క్రాస్, సో R బార్ క్రాస్ dp/dt. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. సో యాంగులర్ మూమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది ఎప్పుడు, సో అంటే అది ఎప్పుడు కాన్స్టెంట్, కన్జర్వ్డ్ మీన్స్ రిమైన్స్ సేమ్ ఎప్పుడు, సో వెన్ ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ 0. సో బాడీ మీద ఆర్ సిస్టమ్ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ టార్క్ అనేది యాక్ట్ అవ్వకపోతే, సో టార్క్ 0 అయితే dl/dt, సో మనకి 0 అవుతుంది. సో dl/dt ఎక్స్టర్నల్ టార్క్ 0 అయిందంటే, సో dl/dt అనేది మనకి 0 అవుతుంది. సో dl/dt 0 అంటే dlలో చేంజ్ లేదు అని, సో చేంజ్ 0. సో dl/dt మనకి 0 అవుతుంది అంటే dl అనేది 0. సో చేంజ్ ఏమీ లేదు, నథింగ్ బట్ L అనేది కాన్స్టెంట్. సో యాంగులర్ మూమెంటం మనకి కాన్స్టెంట్ అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ టార్క్ టౌ మనం ఇంకొకలా కూడా అనలైజ్ చేయొచ్చు. సో అదేంటంటే, సో టార్క్ టౌ ఈక్వల్స్ టు dl/dt. సో ఇక్కడ L అనే దాన్ని మనం ఇంకోలాగా కూడా మనం అనలైజ్ చేసాం, L ఈక్వల్స్ టు I ఒమేగా. సో అది రాస్తే I అనేది కాన్స్టెంట్, సో I ఇంటూ d ఒమేగా/dట. సో L ప్లేస్లో I ఒమేగా రాస్తే, I కాన్స్టెంట్ మనం బయట రాస్తే d ఒమేగా/dt. సో d ఒమేగా/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్. సో మనం I ఆల్ఫా రాయొచ్చు. సో ఇక్కడ d ఒమేగా/dt అనేది యాంగులర్ యాక్సిలరేషన్ అవుతుంది కాబట్టి మనకి dl/dt నథింగ్ బట్ ఇది టార్క్. సో టార్క్ టౌ ఈక్వల్స్ టు I ఆల్ఫా. సో అగైన్ మనం దీన్ని లీనియర్ మోషన్తో కంపేర్ చేయొచ్చు. సింప్లీ F ఈక్వల్స్ టు ma మనకు తెలుసు అకార్డింగ్ టు న్యూటన్స్ లా. సో లీనియర్ మోషన్లో ఫోర్స్, రొటేటర్ మోషన్లో టార్క్, లీనియర్ మోషన్లో ఇనర్షియా మాస్, రొటేటర్ మోషన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో లీనియర్ మోషన్ లీనియర్ యాక్సిలరేషన్, రొటేటర్ మోషన్ యాంగులర్ యాక్సిలరేషన్. సో F ఈక్వల్స్ టు ma ఇన్ లీనియర్ మోషన్, రొటేటర్ మోషన్లో టార్క్ టౌ ఈక్వల్స్ టు I ఆల్ఫా. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఇన్ డీటెయిల్డ్గా కనుక స్టడీ చేస్తే, సో ఇఫ్ ఎక్స్టర్నల్ టార్క్ టౌ అనేది 0 అయితే, సో అప్పుడు మనం సింపుల్గా dl/dt నథింగ్ బట్ టౌ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి అంటున్నాం. సో అంటే చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంటం 0 అవుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇనీషియల్గా L1 ఉంది, ఫైనల్గా L2 ఉంది. సో L2 - L1 అనేది 0. సో దాన్ని మనం ఇంకోలా రాస్తే L ఈక్వల్స్ టు I ఒమేగా మనకు తెలుసు. ఫర్ సపోజ్ ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ I1 ఒమేగా 1 అనుకుందాం, ఫైనల్గా I2 ఒమేగా 2. సో దెన్ L2 - L1, సో ఇట్స్ L1, సో ఇది L2 తీసుకుంటే L2 - L1 అనేది మనకి I2 ఒమేగా 2 - I1 ఒమేగా 1, సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ టర్మ్ మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే I1 ఒమేగా 1 ఈక్వల్స్ టు I2 ఒమేగా 2. సో ఇది మనకి చూడడానికి చాలా సింపుల్ పాయింట్ లాగా ఉంది, కానీ దీన్ని మనం ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో దీన్ని అనలైజ్ చేయొచ్చు. సో దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ తోటి నేను వాటిని కంక్లూడ్ చేస్తాను. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అనేది జనరల్గా సర్కస్ ఫీట్స్లోను, ఏదన్నా జంపింగ్ ఇటువంటి వాటిలో యూజ్ చేస్తారు. ఈవెన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కూడా మైకేల్ జాక్సన్ ఈ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం కాన్సెప్ట్ని యూజ్ చేసి
సో జస్ట్ ఒక బొటన్ వేలు మీద నిలబడి నెంబర్ ఆఫ్ రొటేషన్ చేయడం ద్వారా మొత్తం టోటల్ వరల్డ్ని మెస్మరైజ్ చేశారు. సో అది చూడడానికి డ్యాన్స్, కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అనేది ఆయన చేయగలిగారు. సో ఆయన ఎందుకు అంత పాపులర్, జస్ట్ మీరు కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూస్తే అర్థమైపోతుంది. దానికి ఆయన ఒక బాడీ పోస్చర్స్ని మారుస్తూ ఉంటారు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీని కంటిన్యూస్గా చేంజ్ చేయడం ద్వారా ఆయనకి అంత యాంగులర్ వెలాసిటీ అనేది డిజైన్ చేసుకోగలిగారు. సో ఏంటనేది చూద్దాం. ఫర్ సపోజ్ I1 ω1 ఈక్వల్స్ టు I2 ω2. సో ఈ పాయింట్ ప్రకారంగా మనకి ఏం తెలిసిందంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి తెలుస్తుంది. సో అంటే యాంగులర్ వెలాసిటీ పెరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గుతుంది, లేదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని పెంచేస్తే యాంగులర్ వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఇనీషియల్గా పర్ఫెక్ట్ స్టిఫ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ ఉంటుంది. సో అంటే రొటేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా పైకి ఎగిరిన తర్వాత బాడీని ఇలా బెండ్ చేశారో సడన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గిందంటే యాంగులర్ వెలాసిటీ అనేది పెరుగుతుంది. సో అలా పెరగడం ద్వారా చాలా ఫాస్ట్గా రొటేట్ అయిపోయి మనకి ఇలా ఫైనల్గా డైవ్ చేసి కిందకు వచ్చేటప్పుడు వాటర్ని టచ్ అయ్యేలోకి సో ఇలా మళ్ళీ ఇలా స్టిఫ్గా ఇలాగా వాళ్ళు బాడీ పోస్చర్ని చేంజ్ చేస్తారు. సో ఫాస్ట్ రొటేషన్ రావడం కోసం ఇక్కడ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని తగ్గిస్తున్నారు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. సో ఆ పాయింట్ మీరు స్టడీ చేసేసరికి మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో బాడీ యొక్క పొజిషన్ ప్రకారంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చేంజ్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మాస్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి మనకి సో ఇలా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక రొటేటింగ్ వీల్ మీద ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం. సో రెండు డంబెల్స్ని ఇలా 2 హ్యాండ్స్ని కంప్లీట్గా ఓపెన్ పొజిషన్లో స్ట్రెచ్ చేసిన పొజిషన్లో ఇలా ఉందనుకుందాం. సో ఎప్పుడైతే ఇలా రొటేట్ అవుతున్న బాడీ యాక్సిస్ని బేస్ చేసుకుని ఇలా రొటేట్ అవుతుంది, డంబెల్స్ని ఇలా నియర్గా యాక్సిస్కి దగ్గరగా తీసుకొచ్చేస్తే సో మాస్ అనేది యాక్సిస్కి దగ్గరగా వచ్చింది. సో కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గుతుందో యాంగులర్ వెలాసిటీ పెరుగుతుంది, ఇంకొంచెం ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. సో ఇలా వీల్ మీద కూర్చున్న పర్సన్ ఎప్పుడైతే ఈ డంబెల్స్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి దగ్గరగా తెచ్చారో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని తగ్గిస్తున్నట్టు. సో యాంగులర్ వెలాసిటీ అనేది పెరుగుతుంది, ఇంకొంచెం ఫాస్ట్గా రొటేట్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ రిజిడ్ బాడీ. సో ఇక్కడ టాపిక్స్ అన్నీ థియరిటికల్గా ఉంటాయి. సో డెరివేషన్ తక్కువ, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా కొంచెం పేషెన్స్తో వినాలి. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ రిజిడ్ బాడీ. సో ఈక్విలిబ్రియం, సో ఈ పాయింట్ దగ్గర మీకు ఈక్విలిబ్రియం సో రిమైన్స్ ఈక్వల్. సో ఈక్విలిబ్రియం మీన్స్ నెట్ ఈక్వల్. సో అదేంటో చూద్దాం. ఇఫ్ బోత్ ఇట్స్ లీనియర్ మొమెంటమ్ అండ్ యాంగులర్ మొమెంటమ్ ఆర్ నాట్ చేంజింగ్ విత్ టైమ్, సో ఈ నో చేంజ్, సో దెన్ ఇట్ ఈస్ ఎట్ ఈక్విలిబ్రియం. సో ఇలా ఈక్విలిబ్రియంను కూడా మనం 2 టైప్స్లో అనలైజ్ చేయొచ్చు. So the vector sum of all the forces acting on the rigid body must be 0. సో అప్పుడు బాడీ మనం ఈక్విలిబ్రియంలో ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పేసి చెప్పచ్చు. సో సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద రిజిడ్ బాడీ మస్ట్ బి 0. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే సో ఆ పాయింట్ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ F1 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో F3 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డైరెక్షన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ F4 ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో నెట్ ఈ బాడీ మూవ్ అవ్వట్లేదు అంటే ఈ రెండింటి వల్ల రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఫోర్స్, ఈ రెండింటి వల్ల అపోజింగ్ ఫోర్స్ వల్ల నెట్ ఇది 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో మీన్స్ వెక్టర్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద రిజిడ్ బాడీ మస్ట్ బి 0. సో ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ 0 అయినప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో పాయింట్ మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉండాలి అంటే కనుక నెట్ ఫోర్సెస్ అనేది 0 అవ్వాలి. సో దాన్ని మనం సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, సో సిగ్మా ఆఫ్ ఆల్ ఫోర్సెస్ 0. నెక్స్ట్ దిస్ కండిషన్ ప్రొవైడ్స్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అయితే బాడీకి లీనియర్ మోషన్ అనేది వస్తుంది. సో ఫోర్స్ నెట్ ఫోర్స్ అనేది 0 అయింది కాబట్టి మనకి ఇది ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఒకవేళ నెట్ ఫోర్స్ అనేది ఉంటే కనుక ట్రాన్స్లేటర్ మోషన్ ఉంది. సో ట్రాన్స్లేటర్ మోషన్ లేదు అంటే పర్ఫెక్ట్గా ఈక్విలిబ్రియంలో ఉంది. సో దాన్ని మనం ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అంటాం. ఒకవేళ
బాడీ మీద టార్క్ యాక్ట్ అవుతుంటే ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద టార్క్స్ యాక్టింగ్ ఆన్ ద రిజిడ్ బాడీ మస్ట్ బి 0. సో అప్పుడే అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో రొటేట్ అవ్వట్లేదు అంటే ఒక డైరెక్షన్లో ఫోర్స్, ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్న ఫోర్స్ రెండు సేమ్. అది మనకి ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. అలా కాకుండా నెంబర్ ఆఫ్ టార్క్స్ అనేది 0 అయితే అప్పుడు రొటేషనల్ ఈక్విలిబ్రియం అవుతుంది. సో ఆల్ టార్క్స్ యొక్క సమ్ నెట్ అనేది 0 అయిపోతుంది. సో నలిఫై అయిపోతుంది కాబట్టి బాడీ రొటేట్ అవ్వకుండా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. దాన్ని మనం రొటేషనల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అంటాం. సో ఈక్విలిబ్రియం మనకి 2 టైప్స్, ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం, రొటేషనల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ couple or force, already discuss చేసిందే. The pair of equal and opposite forces with different lines of action is known as couple. So the couple produces rotation without a translation. So ఇక్కడ జస్ట్ ఒక టార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో ఇప్పుడు ఒక డయాగ్రామ్తో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో కపుల్ టార్క్ రెండు ఒకటే. సో దిస్ ఈస్ అన్ యాక్షన్ టు గెట్ రొటేటరీ మోషన్. సో ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. సో ఎఫ్ అనే ఫోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది, వై దగ్గర కూడా యాక్ట్ చేస్తుంది. సో మరి కపుల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎక్స్ అనే పాయింట్ దగ్గర, వై అనే పాయింట్ దగ్గర కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో విత్ ఫిక్స్డ్ పాయింట్ టోటల్ బాడీ అనేది రొటేట్ అవుతుంది. సో కపుల్ మీన్స్ టూ సేమ్ సిమిలర్ కైండ్. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల ఓ అనే పాయింట్ బేస్ చేసుకొని మొత్తం టోటల్ బాడీ అనేది రొటేట్ అవుతుంది. సో ఇది మనం కపుల్ అని చెప్పేసి అంటాం. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మూమెంట్స్. సో ఒక డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా మనం అనలైజ్ చేసి చెప్పచ్చు. సో టూ ఫోర్సెస్ అనేవి ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. బట్ నెట్ ట్రాన్స్లేటరీ మోషన్ అనేది లేదు, అలాగే నెట్ రొటేటరీ మోషన్ కూడా లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫర్ ఏ లివర్ టు బీ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం, సో అది పర్ఫెక్ట్గా రెస్ట్లో ఉంది, మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో అబౌట్ ఆర్, సో ఆర్ అనేది రియాక్షన్ ఫోర్స్ సపోర్ట్ దగ్గర అనేది యాక్ట్ అవుతుంది అనుకుందాం ఫర్ సపోజ్. సో ఇట్ ఈస్ డైరెక్టెడ్ అప్వర్డ్ అండ్ F1 F2 ఆర్ ద ఫోర్సెస్. సో ఇప్పుడు నెట్ బాడీ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్, డౌన్వర్డ్ డైరెక్షన్లో F1 F2 సేమ్. సో అప్వర్డ్ డైరెక్షన్లో రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో F1 F2 నెట్ అనేది 0. సో అప్పుడు అది ఈక్విలిబ్రియం. సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ అనేది 0. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. ఎటువంటి లీనియర్ మోషన్ అనేది బాడీకి ఉండదు ఒకవేళ ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయితే. సో ఒకవేళ F1 వాల్యూ ఇంక్రీజ్ అయినా F2 వాల్యూ ఇంక్రీజ్ అయినా సరే సో గ్యారెంటీగా బాడీలో మూమెంట్ అనేది వస్తుంది. సో ఫర్ రొటేషనల్ ఈక్విలిబ్రియం, సో రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే టార్క్ 0 అవ్వాలి అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆల్రెడీ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ అబౌట్ ఈ పాయింట్ నుంచి సో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d1. సో ఇక్కడ F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d2. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సైడ్ మనం నెగిటివ్గా కనుక తీసుకుంటే, సో ఒకటి పాజిటివ్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ గ్యారెంటీగా నెగిటివ్ తీసుకోవాలి. సో d1 F1 మైనస్ d2 F2 ఈక్వల్స్ టు 0 ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. నథింగ్ బట్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ మస్ట్ బి 0. సో అప్పుడే మనం అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పేసి మనం చెప్తాం. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డెఫినిషన్: the inertia of a rotating body is called moment of inertia. సో సింపుల్గా లీనియర్ మోషన్లో ఉన్న బాడీ స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడిన ప్రాపర్టీని మన ఇనర్షియా అని చెప్పేసి అంటాం. అది మ్యాథమెటికల్గా మనకి క్వాంటిటీ ఆఫ్ మాస్కి ఈక్వల్ అవుతుంది. సో లీనియర్ మోషన్లో మాస్ అనేది ఇనర్షియా అవుతుంది. సేమ్ అదే తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడిన ప్రాపర్టీ రొటేట్ అవుతున్న బాడీకి కూడా ఉంటుంది. సో రొటేటరీ మోషన్లో తన స్థితిని అది మార్చుకోవడానికి ఇష్టపడిన ప్రాపర్టీని మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. అది మ్యాథమెటికల్గా రిప్రజెంటేషన్లో అయితే మాస్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్. సో ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్. సో ఎంఆర్ స్క్వేర్ అనేది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుంది. సో కొన్ని బుక్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ కే కూడా ఇండికేట్ చేస్తారు, కే రేడియస్ ఆఫ్ గైరేషన్. సో
రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది ఏంటంటే the radius of gyration of a body about an axis may be defined as the distance from the axis of the mass point whose mass is equal to whole mass of the body and whose moment of inertia is equals to the moment of inertia of whole body about that axis. So simple point lo ganaka cheppali ante edaina oka body n number of particles ఉన్నాయనుకుందాం. సో ఈ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యొక్క నెట్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ పాయింట్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఉండే డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ బాడీ యాక్సిస్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది అనుకుందాం. సో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్ అన్నిటి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుండి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఉండే డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇండివిజువల్గా మ్యాథమెటికల్గా ఫర్ సపోజ్ m1 వన్ మాస్ బాడీ తీసుకుంటే సో ఆల్ మాసెస్ ఈక్వల్ అంటే ఆల్ పార్టికల్స్ని మనం ఈక్వల్గా డిజైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ని n ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా కనుక డివైడ్ చేస్తే ఈక్వల్ మాస్ m. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాడీ r1 డిస్టెన్స్లో ఉంది, సెకండ్ బాడీ r2 డిస్టెన్స్లో ఉంది, థర్డ్ బాడీ r3 డిస్టెన్స్, అలా nth బాడీ rn డిస్టెన్స్లో ఉందని అనుకుంటే కనుక m1 r1 స్క్వేర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఫస్ట్ బాడీ, m2 r2 స్క్వేర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెకండ్ బాడీ, అలాగే m r3 స్క్వేర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ థర్డ్ బాడీ, m rn స్క్వేర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ nth పార్టికల్. సో అలా ప్రతి పార్టికల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని తీసుకొని వాటిని అన్నిటిని యాడ్ చేస్తే మొత్తం టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో m కనుక కామన్ తీస్తే నెక్స్ట్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అండ్ సో ఆన్ rn స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఫర్ సపోజ్ nతో మల్టిప్లై చేసి nతో డివైడ్ చేసాం. సో అలా చేయడం ద్వారా n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ మాస్ మనకి టోటల్ మాస్ అనేది వస్తుంది. సో ఈ టోటల్ మాస్ని మనం క్యాపిటల్ M అని అనుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈక్వల్స్ టు టోటల్ మాస్ ఇంటూ, సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ రేడియస్. సో r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అన్ని స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ రేడియస్తో కనుక డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ రేడియస్ అనేది మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అవుతుంది. సో I ఈక్వల్స్ టు mk స్క్వేర్, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ. సో లీనియర్ మోషన్లో మాస్ అనేది ఇనర్షియా, రొటేటర్ మోషన్లో మాస్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I. సో లీనియర్ మోషన్లో మాస్ ఏ రోల్ అయితే ప్లే చేస్తుందో రొటేటర్ మోషన్లో I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రోల్ని ప్లే చేస్తుంది. సో k ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ rn స్క్వేర్ బై n. సో ఇక్కడ సిమిలర్ రోల్ ప్లే చేస్తుందన్న పాయింట్ని డీటెయిల్గా చెప్పడం కోసం సో ఇక్కడ డెరైవ్ చేయకుండా కొన్ని పాయింట్స్ సింపుల్గా నేను చెప్తాను. సో కంపారిజన్లో ఈజీగా మనం వాటిని స్టడీ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లీనియర్ మోషన్లో కైనెటిక్ ఎనర్జీ KE ఆఫ్ mv స్క్వేర్. సో ఇది లీనియర్ మోషన్లో. సో అదే కైనెటిక్ ఎనర్జీ రొటేటరీ మోషన్లో అయితే హాఫ్ ఇంటూ, సో లీనియర్ మోషన్లో మాస్, రొటేటరీ మోషన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లీనియర్ మోషన్లో లీనియర్ వెలాసిటీ, రొటేటరీ మోషన్లో యాంగులర్ వెలాసిటీ, సో ఒమేగా స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మనం ఈ విధంగా రాయొచ్చు, జస్ట్ కంపారిజన్. సో మాస్, ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ రోలింగ్ మోషన్. సో రోలింగ్ మోషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో. సో ఒక బాడీ మనం కన్సిడర్ చేసుకుంటే అందులో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్కి సేమ్ టైప్ ఆఫ్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఉంటుంది, అది ట్రాన్స్లేటరీ మోషన్. అలా కాకుండా టోటల్ బాడీ ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర రొటేట్ అవుతూ, సో ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది, మనకి ప్యూర్ రొటేటరీ మోషన్ అవుతుంది. సో అలా రొటేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్ యొక్క మిక్సింగే మనకి రోలింగ్ మోషన్. ఏదైనా బాడీ రోల్ అవుతుంది అంటే కనుక సెంటర్ ఆఫ్ మాస్ లీనియర్గా మూవ్ అవుతుంది, మిగతా పార్టికల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో అలా రొటేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్ నథింగ్ బట్ రోలింగ్ మోషన్. ఇప్పుడు ఇలా రోల్ అవుతున్న ఒక బాడీ ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ వితౌట్ స్లిప్పింగ్.
సో స్లిప్ అవ్వకుండా రోల్ అవుతున్న బాడీకి వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ. సో ఇక్కడ రోలింగ్ బాడీ హ్యాస్ బోత్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో లీనియర్ మోషన్ ఉంది కాబట్టి లీనియర్ మోషన్లో కైనెటిక్ ఎనర్జీ ఉంది, రొటేట్ అవుతుంది కాబట్టి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఉంటాయి. సో ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ మనం ఈ విధంగా రాయొచ్చు. సో టోటల్ ఎనర్జీ K ఈక్వల్స్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv², రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ జస్ట్ కంపారిజన్ ఇప్పుడే నేను డిస్కస్ చేశాను. సో హాఫ్ I ω². సో ఇప్పుడు I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో mk² చెప్పేసి రాయొచ్చు. సో వెలాసిటీ v, లీనియర్ మోషన్లో వెలాసిటీ, యాంగులర్ మోషన్లో రిలేషన్ మనకి v ఈక్వల్స్ టు rω. సో ఈ రెండింటిని కనుక మనం యూస్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఒమేగా v/r రాయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ I mk². సో ఫస్ట్ టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచి సెకండ్ టర్మ్లో I ప్లస్లో ఒమేగా ప్లస్లో వీటిని ఉపయోగించి టర్మ్స్ కనుక రాస్తే I ప్లస్లో mk² అండ్ ఒమేగా ప్లస్లో v/r, ω² కాబట్టి v²/r². సో ఇప్పుడు ఈ రెండింటిలో మనం హాఫ్ mv² కామన్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది కామన్ తీస్తే మనకి రిజల్టెంట్ హాఫ్ mv² కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ అడిషనల్గా k²/r² మిగులుతుంది. సో ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే సో ఇక్కడ మనకి వెలాసిటీ ఎక్స్ప్రెషన్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకని 2 నటు పంపిస్తే మనకి 2 ఇంటూ టోటల్ కైనెటిక్ ఎనర్జీ బై m ఇంటూ 1 ప్లస్ k²/r². నెక్స్ట్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2e/m ఇంటూ 1 ప్లస్ k²/r². సో ఇక్కడ k²/r² ప్లస్లో మనం బేటా అని కూడా చెప్పేసి రాయొచ్చు, ఆర్ k²/r² యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచవచ్చు. నెక్స్ట్ రోలింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. సో ఏదైనా ఒక బాడీ ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ నుంచి రోల్ అవుతూ వస్తుంది అనుకుందాం. ఈ కేసులో వెలాసిటీ, యాక్సలరేషన్ డీటెయిల్స్ స్టడీ చేద్దాం. సో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో రోలింగ్ ఏ బాడీ ఆన్ అన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. సో ఫర్ సపోజ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాడీ స్లిప్ అవ్వకుండా కంటిన్యూస్గా రోల్ అవుతుంది అనుకుందాం. సో ఎప్పుడైతే బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ దగ్గర నుండి రోల్ అవుతుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లైన్డ్ యాంగిల్ θ అని అనుకుంటే, సో ఇమ్మీడియట్గా అకార్డింగ్ టు ద మాస్ mg ఈ సర్ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం mg cos θ, mg sin θ అని మనం రెండుగా రిజాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది θ అయితే కనుక ఇది కూడా θ అవుతుంది. సో ఇది mg అయితే కనుక సో ఇది ఎడ్జసెంట్ కాంపోనెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈ డైరెక్షన్లో కనుక మనం అనలైజ్ చేసుకుంటే ఇది ఎడ్జసెంట్ అవుతుంది. సో కాబట్టి mg cos θ, సో ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి mg sin θ. సో mg cos θ వల్ల మనకి ఫ్రిక్షన్ డిజైన్ అవుతుంది. mg sin θ ఈ కాంపోనెంట్ వల్ల ఈ బాడీ అనేది డౌన్ కిందకి రావడానికి అనేది ఈ mg sin θ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది మనకి mg cos θ డిజైన్ చేస్తుంది. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మోషన్కి ఎగ్నెస్ట్గా యాక్ట్ అవుతుంది. సో డయాగ్రామ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బాడీ మూవ్ అయ్యేదానికి ఎగ్నెస్ట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ F. సో డ్యూ టు ఫ్రిక్షన్ ఇక్కడ బాడీకి రొటేటరీ మోషన్ వస్తుంది. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే కనుక బాడీ అనేది స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వితౌట్ స్లైడింగ్ రోల్ అవుతున్న బాడీని మనం స్టడీ చేస్తున్నాం. సో దెర్ ఈజ్ ఎ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మనకి బాడీ మీద టార్క్ యాక్ట్ అయ్యి అది రోల్ అవుతుంది. సో ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఈజ్ రిజల్టెంట్ ఫోర్స్ Fr ఈక్వల్స్ టు సో mg sin θ ఇటు యాక్ట్ చేస్తుంటే మనకి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేస్తున్నది Fs ఫ్రిక్షనల్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఈక్వేషన్ మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ F ఈక్వల్స్ టు ma అని చెప్పేసి మనం తీసుకుంటే Fr ma అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటే యాక్సలరేషన్ a ఈక్వల్స్ టు m మనం తీసుకొచ్చేయచ్చు. సో అప్పుడు mg sin θ మైనస్ Fs/m అవుతుంది. సో ఫర్దర్ మనం m గెట్ క్యాన్సిల్ చేసి కనుక రాస్తే 2 టైమ్స్ కిందకి రాస్తే కనుక g sin θ మైనస్ Fs/m అవుతుంది. ఫర్దర్ సో టార్క్ యాక్టింగ్ అనేది మనకి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో r అనేది రేడియస్ బేస్డ్గా మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో రొటేట్ అవుతున్న బాడీ సెంటర్ నుంచి
సర్ఫేస్ కి డిస్టెన్స్ ఆర్ రేడియస్, సో అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ రేడియస్ అనేది మనకి టార్క్ అవుతుంది. సో టార్క్ టౌ ఈక్వల్స్ టు మనకి ఐ ఆల్ఫా అని తెలుసు కాబట్టి, సో ఇన్స్టెడ్ ఆఫ్ టార్క్ టౌ మనం ఐ ఆల్ఫా అనేది కనుక రాస్తే, సో అప్పుడు సో ఆల్ఫా ఈక్వల్స్ టు ఐని మనం ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. సో అప్పుడు ఎఫ్ఎస్ ఆర్ బై ఐ అని చెప్పేసి మనం రాయొచ్చు. నెక్స్ట్ సో అది ఆల్ఫా ఎక్స్ప్రెషన్, బట్ ఆల్ఫా నథింగ్ బట్ a by r, so is the relation between angular acceleration and linear acceleration. సో అది కూడా మనం సింపుల్ గానే మనం అనలైజ్ చేయొచ్చు. సో we already derived చేసిన ఎక్స్ప్రెషన్ ప్రకారంగా v ఈక్వల్స్ టు r ఒమేగా. ఇంకొకసారి కనుక డిఫరెన్షియేట్ చేస్తే, సో ఇక్కడ స్మాలర్ ప్లేస్ లో మనం ఈక్వేషన్ డయాగ్రామ్ ప్రకారంగా క్యాపిటల్ ఆర్ ఉంది, సో కాబట్టి క్యాపిటల్ ఆర్ కన్సిడర్ చేస్తే v ఈక్వల్స్ టు r ఒమేగా. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం మనకి dv బై dt అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా ఇంటూ r ఇంటూ d ఒమేగా బై dt అవుతుంది. సో బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే, సో ఇప్పుడు dv బై dt నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు r ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ యాక్సిలరేషన్. సో ఆల్ఫా ఈక్వల్స్ టు a by r. సో ఆల్ఫా ఈక్వల్స్ టు a by r యూస్ చేయొచ్చు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్స్ టు mk స్క్వేర్ యూస్ చేయొచ్చు. సో వాటిని కనుక యూస్ చేస్తే మనకి a by r ఈక్వల్స్ టు, ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఈ ఈక్వేషన్లో ఆల్ఫా ప్లేస్లో a by r రాస్తున్నాం, అలాగే i ప్లేస్లో mk స్క్వేర్. సో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది వచ్చింది. నౌ ఫర్దర్ సింప్లిఫై చేస్తే, సో ఆర్ని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే మనకి ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఎఫ్ఎస్ ఆర్ స్క్వేర్ బై ఎంకే స్క్వేర్. సో ఫర్దర్ ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు మనకి ఎంకే స్క్వేర్ ఇంటూ ఏ బై ఆర్ స్క్వేర్. సో ఎఫ్ఎస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి డీటెయిల్ తెలిసింది. సో ఫర్దర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి తెలుసు, అలాగే యాక్సెలరేషన్ a ఈక్వల్స్ టు g sin theta మైనస్ fs బై m అనేది మనం ఇనీషియల్గా మనం అనలైజ్ చేసాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఫర్దర్ a ఈక్వల్స్ టు g sin theta యాజ్ యూజువల్, ఈ fs ప్లేస్లో mk స్క్వేర్ a బై ఆర్ స్క్వేర్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో జస్ట్ fs ప్లేస్లో ఈ మొత్తం టోటల్ సబ్స్టిట్యూట్ చేస్తే m డినామినేటర్ ఇక్కడ ఉంది యాజ్ ఇట్ ఈజ్. సో ఆ m ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దాంట్లో m రెండు గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకి జస్ట్ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ మనకి ఈ విధంగా వచ్చింది. a ఈక్వల్స్ టు g sin theta మైనస్ k స్క్వేర్ a బై ఆర్ స్క్వేర్. సో ఫర్దర్ ఈ మైనస్ k స్క్వేర్ a బై ఆర్ స్క్వేర్ని మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనం a కామన్ తీయచ్చు. సో a కామన్ తీస్తే మనకి అప్పుడు 1 ప్లస్ k స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు g sin theta అవుతుంది. సో ఫర్దర్ a ఈక్వల్స్ టు, సో g sin theta ఒకటే ఉంది ఇటువైపు, సో g sin theta బై, సో ఇటువైపు మనం షిఫ్ట్ చేసినప్పుడు ఏ కామన్ తీస్తే మనకి 1 ప్లస్ k స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, సో అది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో ఇది మనకి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ k స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లేస్లో మనం బీటా కూడా రాయొచ్చు. సో k స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచకుండా, సో దాన్ని మనం బీటా కింద కూడా రిప్రజెంట్ చేసి రాయొచ్చు. సో అలా కనుక రాస్తే ఒక సింబల్తో మనకి a ఈక్వల్స్ టు g sin theta బై 1 ప్లస్ బీటా అవుతుంది. సో బీటా అనేది జస్ట్ ఒక సింపుల్ ఇండికేషన్ అంతే, k స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లేస్లో మనం బీటాని రాయొచ్చు. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద రోలింగ్ బాడీ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ రీచింగ్ ద బాటమ్ ఆఫ్ ది ఇన్క్లైనెడ్ ప్లేన్. సో ఒకదన్న బాడీ రోల్ అవుతుంది ఒక ఇన్క్లైనెడ్ ప్లేన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఈ బాటమ్కి వచ్చేసరికి ఎంత వెలాసిటీ ఉంటుంది ఒక ఎక్స్ప్రెషన్ మనం డిజైన్ చేయొచ్చు. సో అందుకోసం సో ఒక కండిషన్ తీసుకుందాం. సో ఇనీషియల్గా 0 వెలాసిటీతో ఒక బాడీ స్టార్ట్ అయింది. సో వితౌట్ స్లిప్పింగ్ కంటిన్యూస్గా రోల్ అవుతూ ఇక్కడికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ వెలాసిటీ v అచీవ్ చేసింది అనుకుందాం. అది ఇన్క్లైనెడ్ ప్లేన్ యొక్క యాంగిల్ θ అనుకుందాం. మొత్తం ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ L అనుకుందాం. సో ఇన్క్లైనేషన్ యొక్క హైట్ h అనుకుందాం. సో అప్పుడు sin θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ మనం h బై L అని రాయొచ్చు, ఆర్ h ఈక్వల్స్ టు L sin θ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారంగా
మనకి వెలాసిటీ ఆఫ్ రోలింగ్ బాడీ కావాలి. సో అందుకోసం నేను ఏంటి కన్సిడర్ చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంది, కైనెటిక్ ఎనర్జీ లేదు, ఎందుకంటే రెస్ట్లో ఉంది. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోతుంది, అంటే పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఫైనల్గా మొత్తం అది కైనెటిక్ ఎనర్జీగా మారిపోయింది. సో ఏ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, బి దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. సో ఫర్దర్ ఇక్కడ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ మనం ముందు డిరైవ్ చేసింది యూజ్ చేసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ నోట్స్ రాస్తుంటే కనుక మీకు ఈక్వేషన్ ఆల్రెడీ తెలుస్తుంది. సో ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తాను. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి సింపుల్గా mgh, కానీ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² ఇంటూ, సో మామూలుగా లీనియర్ మోషన్ అయితే కనుక హాఫ్ mv², బట్ రొటేటరీ మోషన్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి 1 + బీటా అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో mని ఇటు తీసుకొచ్చేస్తే mv², 2ని కూడా ఇటు తీసుకొచ్చేస్తే హాఫ్ mv². సో ఈ హాఫ్ mv²తో పాటు అడిషనల్గా ఈ టర్మ్ ఉంది. సో ఇది 1 + k²/r² లేదా 1 + బీటా. సో v² ఇంటూ 1 + బీటా కూడా అడిషనల్గా ఉంది. సో హాఫ్ mతో పాటుగా, సో హాఫ్ mv² ఇంటూ 1 + బీటా అనేది అడిషనల్ ఇన్ రొటేటరీ మోషన్. సో ఇప్పుడు బోత్ సైడ్స్ m గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ కావాలి. సో కాబట్టి సో 1 + బీటాని కనుక ఇటు షిఫ్ట్ చేసేస్తే, సో ఇక్కడ మనకి బోత్ సైడ్స్ మాస్ అనేది గెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో మాస్ క్యాన్సిల్. సో 2ని కనుక ఇటు షిఫ్ట్ చేసేస్తే మనకి రిజల్టెంట్ v² ఈక్వల్స్ టు 2gh/1 + బీటా. సో ఓన్లీ v² టర్మ్ ఇక్కడ ఉంచాం. సో 1 + బీటా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి 2ని కూడా షిఫ్ట్ చేస్తే 2 డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి వెళ్ళింది 2gh. సో 1 + బీటా అనేది న్యూమరేటర్లో ఉంది, లెఫ్ట్ సైడ్ డినామినేటర్కి వెళ్తుంది. సో దేర్ ఫోర్ v ఈక్వల్స్ టు √2gh/1 + బీటా. సో ఫర్దర్ ఇన్స్టెడ్ ఆఫ్ h, సో h ప్లేస్లో మనం l sin θ రాయొచ్చు. సో l sin θ రాస్తే కనుక ఎక్స్ప్రెషన్ ఇంకోలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇన్క్లినేషన్, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ట్రావెల్డ్. సో 2gl sin θ/1 + బీటా అవుతుంది. జస్ట్ h ప్లేస్లో l sin θ రాస్తే 2gl sin θ/1 + బీటా అవుతుంది, ఇది ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ time taken by the rolling body to reach the bottom of the plane. So time expression కోసం same as it is, ఇక్కడ initial velocity 0, final velocity v, so displacement traveled l. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఒక ఫార్ములా ఉంది, s = ut + ½ at². సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి l = ut + ½ at². సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి జస్ట్ ½ at² ఉంది. ఏ అనే యాక్సిలరేషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఆ ఈక్వేషన్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇనీషియల్ వెలాసిటీ 0 కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి టైం t ఈక్వల్స్ మనకి టైంకి ఎక్స్ప్రెషన్ కావాలి. సో 2l/a ఈక్వల్స్ టు 2t² అవుతుంది. సో t = √2l/a. సో ఫర్దర్ యాక్సిలరేషన్ మనం డెరైవ్ చేసిన ఎక్స్ప్రెషన్ g sin θ/1 + బీటా. సో ఏ ప్లేస్లో కనుక మనం ఆ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేస్తే t = 2l ఇంటూ 1 + బీటా, యాక్చువల్లీ 2l/g sin θ/1 + బీటా, డినామినేటర్ టు ద డినామినేటర్ న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో కాబట్టి 1 + బీటా/g sin θ అవుతుంది. సో ఇక్కడ ఫర్దర్ ఈ l ప్లేస్లో h/sin θ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో అప్పుడు ఫర్దర్ h/sin θ. సో డినామినేటర్లో sin² θ, సో రూట్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తే మనకి 1/sin θ సెపరేట్గా మనం బయట రాయొచ్చు. టైం t = 1/sin θ ఇంటూ రిమైనింగ్ ఈ l ప్లేస్లో మన h/sin θ రాసాం కాబట్టి 2h/g ఇంటూ 1 + బీటా. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ l టైమ్ ఎక్స్ప్రెషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ టైమ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ బీటా వాల్యూ కనుక 0 అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది రోల్ అవ్వకుండా స్లైడ్ అయిపోతుంది అనుకుందాం. సో ఫర్ స్లైడింగ్ బాడీ, సో రోల్ అవుతూ ఉంటే మనకి రోలింగ్ మోషన్, సో స్లైడ్ అవుతుంటే ఓన్లీ ట్రాన్స్లేటర్ మోషన్ ఉంటుంది కాబట్టి మనకి సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండదు, బీటా అనే ఎక్స్ప్రెషన్ ఉండదు. సో బీటా ప్లేస్లో 0 కనుక రాస్తే మనకి టైం t =
2l/g sin theta అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ l ప్లేస్లో h/sin theta కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ sin square theta అవుతుంది. సో రూట్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తే 1/sin theta ఇంటూ √2h/g అవుతుంది. థ్యాంక్ యూ.